హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. గడప గడపకు మోసం. బాబు దిశానిర్దేశం చేస్తాను రండి అంటే 56 మంది పరిశీలకులు డుమ్మా, 15 మంది ఎమ్మెల్యేలు విదేశాలకు పరారు. చంద్రబాబు ఆగ్రహించారు. చంద్రబాబు మండిపడ్డారు. చంద్రబాబు చురకలంటించారు. చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు సూచించారు. ఈ సమావేశం ఇంతటితో సమాప్తం. 6 ముక్కల్లో చెప్పాలంటే టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో జరిగింది ఇదే. అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ పేరుతో చంద్రబాబు ఓ కార్యక్రమాన్ని రెడీ చేసి పెట్టారు. గతంలో గడప గడపకు మన ప్రభుత్వం అంటూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కార్యక్రమంలాగే ఎమ్మెల్యేలు నేతలు గడప గడపకు వెళ్లాల్సి ఉంటుంది. వాళ్లకు దిశానిర్దేశం చేసేందుకు పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని చంద్రబాబు ఏర్పాటు చేశారు. జస్ట్ 56 మంది పరిశీలకులు డుమ్మా కొట్టారు. కేవలం 15 మంది ఎమ్మెల్యేలు విదేశాలకు చెక్కేశారు. సమావేశానికి ఉదయం ఎంతమంది వచ్చారు, సంతకాలు పెట్టి ఎంతమంది వెళ్ళిపోయారు, భోజనాల తర్వాత ఎంతమంది జారుకున్నారు అన్న లెక్కల్ని చంద్రబాబు ఆరా తీశారంటేనే ఆ కార్యక్రమం పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. 56 మంది పరిశీలకులు, 15 మంది ఎమ్మెల్యేలు డైరెక్ట్గా డుమ్మా కొడితే మిగిలిన వాళ్ళు సంతకాలు పెట్టి భోజనాలు చేసి వెళ్ళిపోయారు. అయినా ఏం చేశారని ప్రజల వద్దకు వెళ్తారు? ఇది నేనంటున్న మాట కాదు, అచ్చంగా కూటమి ఎమ్మెల్యేల మనసులోని మాట. భయంతో ఎమ్మెల్యేలు పారిపోతుండొచ్చు, చంద్రబాబు బెదిరింపులతో వాళ్లను లొంగదీసుకునే ప్రయత్నం చేయొచ్చు, బలవంతంగా గడప గడపకు పంపచ్చు. కానీ టీడీపీ కౌన్సిలర్ ఏమన్నారు? ఏ గడపకు వెళ్ళినా చెప్పుతో కొడతారు, చెప్పుల దండలు వేస్తారని అన్నారు. మరి ఎమ్మెల్యేలకు నేతలకు భయం ఉండదా? అందుకే ఇంతమంది డుమ్మా కొట్టారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలామంది ఎమ్మెల్యేలు తానా సభల పేరుతో విదేశాలకు చెక్కేయాలని చూస్తుంటే మరికొంతమంది ఎమ్మెల్యేలు అడిగి మరీ ఇన్విటేషన్లు తెప్పించుకుంటున్నారట, ఇక్కడి నుంచి తప్పించుకుంటున్నారట. అందుకే చంద్రబాబు ఆగ్రహించారు. చంద్రబాబు మండిపడ్డారు. చంద్రబాబు చురకలంటించారు. చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు సూచించారు. కార్యక్రమం ఇంతటితో ముగిసిన ఓ 10 ప్రశ్నలు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. గడప గడపకు వెళ్ళడం కోసం పార్టీ విస్తృత స్థాయి సమావేశం పెడితే 56 మంది పరిశీలకులు ఎందుకు డుమ్మా కొట్టారు? నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 2. గడప గడపకు వెళ్ళాలని చంద్రబాబు అంటుంటే 15 మంది ఎమ్మెల్యేలు విమానాలు ఎక్కి విదేశాలకు ఎందుకు పోయారు? ఎందుకు పారిపోయారు? క్వశ్చన్ నెంబర్ 3. ఆ 15 మంది ఎమ్మెల్యేలు అమెరికాలో తానా తందానా సభల పేరుతో తప్పించుకుని ఎందుకు పారిపోయారు? క్వశ్చన్ నెంబర్ 4. గడప గడపకు వెళ్లడం ఇష్టం లేని ఎమ్మెల్యేలు వ్యక్తిగత కారణాల పేరుతో విదేశాలకు పారిపోవాలని ప్లాన్ చేసుకుంటున్నారా? క్వశ్చన్ నెంబర్ 5. గడప గడపలో చెప్పుల దండ వేయటం ఖాయమని ఆ టీడీపీ నేత బహిరంగంగా వ్యాఖ్యానించడంలో ఆంతర్యం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 6. సంక్షేమం అందక, అభివృద్ధి లేక, చేసిందేమీ లేక, చెప్పేదేమీ లేక, గడప గడపకు వెళ్ళలేక ఎమ్మెల్యేలు నేతలు చేతులెత్తేస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 7. సీఎంగా చంద్రబాబు గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని సొంత పార్టీ ఎమ్మెల్యేలే గుసగుసలాడుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 8. కొందరు ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని బాబు అంటుంటే అసలు బాబు పనితీరే బాగాలేదని ఎమ్మెల్యేలు ఫీల్ అవుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 9. తమకంటే ప్రభుత్వంపైనే ఎక్కువగా ప్రజా వ్యతిరేకత ఉందని కూటమి ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారా? క్వశ్చన్ నెంబర్ 10. గంటల పాటు సాగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బాబులో అసంతృప్తి, అసహనం, ఆగ్రహం తప్ప ఇంకేమీ లేదా? ప్రధానంగా వినిపిస్తున్నటువంటి 10 ప్రశ్నలు. ఎందుకంటే 7 గంటల పాటు సమావేశం సాగింది. చివరిలో అయితే కార్యక్రమం ముగిసే సమయానికి చంద్రబాబు నాయుడు గారు 2 గంటల పాటు ప్రసంగించారు ఏకదాటిగా. అందులో 1 గంట 50 నిమిషాలు మీకు అందరికీ తెలిసిందే కదా ఏముంటుందన్నది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసమే వాడుకుని ఉంటారు. కాకపోతే అటు ఇటుగా కొంచెం సమయం అటు ఇటుగా తేడా ఉండొచ్చు. ఇక మిగిలిన 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు సమయం దొరికితే ఇది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఆపేశాక ఆ మిగిలిన సమయాన్ని అసంతృప్తి వ్యక్తం చేయడానికి, అసహనం వ్యక్తం చేయడానికి, ఆగ్రహం వ్యక్తం చేయడానికి, వాళ్ళకి గీతోపదేశం చేయడానికి, ఎందుకు ఇలా పారిపోతున్నారని క్వశ్చన్ చేయడానికి ఉపయోగించుకున్నారు. ఇది నేను చెబుతున్నది కాదు సార్, మొత్తం ఈనాడు దినపత్రిక రామోజీరావు గారి ఆత్మ
చాలా క్లియర్గా ఆ పేపర్లో రాసుకొచ్చింది. చాలా ప్రధానమైన అంశాలు. మీరు మొదటి 3 లైన్లు చదివితేనే నిన్న ఏం జరిగింది, ఈ కార్యక్రమానికి గడప గడపకు వెళ్ళడానికి ఎమ్మెల్యేలు ఎందుకు జంకుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు నామోషిగా ఫీల్ అవుతున్నారు. నామోషి అంటే ఏంటో మనం అర్థం తెలుసుకొని దానిపైన కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఈ గడప గడపకి ఇప్పుడు వెళ్ళేటటువంటి కార్యక్రమం, దీనికి కొత్త పేరు ఒకటి పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టుగా. సో ఈ పెట్టినటువంటి కార్యక్రమాన్ని ఈనాడు దినపత్రిక ఏం రాసింది, ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏం రాసింది అనేది కూడా క్లియర్గా చూద్దాం. ఈనాడు దినపత్రికను ఒక్కసారి చూడండి. ఇందులో ఏముందంటే ఓపెనింగ్, పార్టీ సమావేశం కంటే ఇతర కార్యక్రమాలే ఎమ్మెల్యేలకు ఎక్కువ అని తెదేపా అధినేత ఆగ్రహించింది ఒకటి. ఇక విస్తృత సమావేశాలకే రాని వారు తమ నియోజకవర్గాలకు ఎలా వస్తారని మండిపడ్డారు. ఒక ఆగ్రహం అయిపోయింది, ఒక మండిపడ్డం అయిపోయింది. తరచూ విదేశీ పర్యటనలు పెట్టుకునేవారు ఇక ఇక్కడే ఉండడం మంచిదని చురకలేశారు. ఈ చురకలేయడము, ఆగ్రహించడము, అసహనం వ్యక్తం చేయటము, అసంతృప్తి వ్యక్తం చేయటంతోనే సగం సమావేశం గడిచిపోయింది. ఇక్కడ ప్రధానమైంది ఏంటంటే 15 మంది ఎమ్మెల్యేలు విదేశాలకు వెళ్ళిపోయారు ఈ కార్యక్రమానికి రాకుండా. తందానా సభలు ఏవో పెట్టుకున్నారట. అది చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, అది కూడా మీకు వినిపిస్తా. తరువాత 56 మంది ఆహ్వానితులు అంటే పార్టీ పరిశీలకులు 56 మంది డుమా కొట్టారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఇవన్నీ కూడా సమావేశానికి ఉదయం ఎంతమంది వచ్చారు, సంతకాలు పెట్టి ఎంతమంది వెళ్ళిపోయారు, సమావేశం చివరి వరకు ఎంతమంది ఉన్నారనేటటువంటిది నా దగ్గర లెక్కలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారే చెప్పుకునేటటువంటి పరిస్థితి ఏర్పడిందంటే మీరు ఆలోచించండి ఈ కార్యక్రమం ఎలా సాగిపోయిందో. అసలు ఎందుకు గడప గడపకు వెళ్ళడానికి ఎమ్మెల్యేలు, నేతలు జంకుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు వెళ్ళలేకపోతున్నారు, విదేశాలకు ఎందుకు పారిపోతున్నారు? ముఖ్యంగా తానా లాంటి కార్యక్రమాలు ఉన్నాయని చాలామంది వెళ్ళిపోతుంటే కొంతమంది ఇన్విటేషన్ రాకపోయినా ఫోన్లు చేసి మరి మాకు ఇన్విటేషన్ పంపించండి, మేము కూడా కార్యక్రమానికి హాజరవుతామని అడిగి మరీ ఇన్విటేషన్లు తెప్పించుకుంటున్నారట. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో ఒక్కసారి అది ప్లే చేయండి. నిన్నటి కార్యక్రమాల్లో ఏం మాట్లాడారు? మిషన్స్ నో టానా నో ఆట, మీరు అవన్నీ పెట్టుకుంటే మాత్రం ఈడ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. టాటా చెప్పేస్తారు, మీరు ఆట టానా ఆడిపోతే మీకు టాటా ఇక్కడ చెప్పేస్తారు, అక్కడి నుంచి మీరందరూ ఫినిష్ అయిపోతాం. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నో పర్మిషన్స్, నో టానా నో ఆట, మీరు అవన్నీ పెట్టుకుంటే మాత్రం ఈడ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. టాటా చెప్పేస్తారు, మీరు ఆట టానా ఆడిపోతే మీకు టాటా ఇక్కడ చెప్పేస్తారు, అక్కడి నుంచి మీరందరూ ఫినిష్ అయిపోతాం. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొంతమంది ఎమ్మెల్యేలను పిలిచి మీ గ్రాఫ్ పడిపోయిందని చంద్రబాబు నాయుడు గారు 1 to 1 మాట్లాడుతున్నారట. అసలు టీడీపీ ఎమ్మెల్యేలలో ఉన్నటువంటి టాక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గ్రాఫే దారుణంగా పడిపోయిందని. ఈ విషయం పైన కూడా మాట్లాడదాం. అసలు చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ దారుణంగా ఎందుకు పడిపోయింది, గడప గడపకు వెళ్ళమంటే ఎమ్మెల్యేలు ఎందుకు జంకుతున్నారు, గడప గడపలో చెప్పుతో కొట్టి చెప్పుల దండ వేస్తారని టీడీపీ కౌన్సిలర్ ఎందుకు మాట్లాడారు, విదేశాలకు ఎందుకు చెక్కేస్తున్నారు, పరిశీలకులు కూడా కనీసం కార్యక్రమానికి ఎందుకు రాలేదు, వచ్చిన వారు సంతకం పెట్టి ఎందుకు వెళ్ళిపోయారు, మధ్యాహ్నం తర్వాత భోజనం తర్వాత ఉన్నవాళ్ళు కూడా ఎందుకు వెళ్ళిపోయారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడినటువంటి చివరిలో మాట్లాడినటువంటి 2 గంటల ప్రసంగంలో అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికి, రొటీన్ డైలాగులు చెప్పడానికి వాడుకొని చివరి 10-15 నిమిషాలు లేక 20 నిమిషాలు ఈ అసంతృప్తి ఎందుకు వెళ్ళగక్కారు? పాషా గారు, ముందుగా నాకు ఒక ఇది చెప్పండి. నామోషి వద్దు, తొలి అడుగుతో జనంలోకి వెళ్ళండి, ఇది అడుక్కోవడమా, దిశానిర్దేశం చేయటమా, లేకపోతే బెదిరించడమా, అసంతృప్తి వ్యక్తం చేయడమా, అసహనం వ్యక్తం చేయటమా? ఏంటి అర్థం కాలేదు. నిన్నటి కార్యక్రమాన్ని మీరు ఫాలో అయ్యి ఉంటారు చంద్రబాబు నాయుడు గారిది. అందరికీ నమస్కారం అండి. సార్, ముందుగా నామోషి అన్న వర్డ్ని, అదొక ఉర్దూ వర్డు, దాన్ని మనము తెలంగాణలో జనరల్ భాషలో మాట్లాడితే లజ్జ అంటాం, ఆంధ్రాలో జనరల్గా భాషలో మాట్లాడితే సిగ్గు అంటాం. అంటే సిగ్గు వద్దు, సిగ్గు లేకుండా జనాల్లోకి వెళ్ళండి అంటున్నారు. సిగ్గు లేకుండా అంటే అదే అదే ఎక్కడికి వస్తున్నారు. సిగ్గు లేకుండా అన్న వర్డ్ ఎందుకు వాడారు, ఏం అవసరం వచ్చింది అంటే సిగ్గు పడకండి మీరు వెళ్ళండి అంటున్నారంటే మీరు ఫెయిల్ అయిపోయారు, మనం ఫెయిల్ అయిపోయాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నట్టు ఈరోజు పరిస్థితులు అవి.
ఇంకో విషయం ఏంటంటే ఆయనే చాలాసార్లు లోకేష్ గారు చెప్పారు, యంగ్స్టర్స్ ఉన్నారు మా టీంలో 80 మందో 84 మందో కొత్త ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి. ఈసారి ఆ ఫస్ట్ టైం ఎమ్మెల్యేల మీద మొత్తం భారం వేసి వాళ్ళని తోల్దామని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అండి, చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి తెలియదా సమాజం ఏంటి, వాళ్ళకి తెలియదా ఏం నడుస్తుందో, వాళ్ళ క్లారిటీ ఉంది. ఒకసారి మనము కాన్స్టిట్యున్సీలకు వెళ్తే ప్రజలలో ఉన్న వ్యతిరేకత అనేది బయటపడుతుంది. ఆ వ్యతిరేకత అనేది వీడియోల రూపంలో రోజు ఒక పిట్ట కథ బయటకు వస్తుంది, వీడియోలు బయటకు వస్తాయి. సోషల్ మీడియాలో వైసీపీ దగ్గర నుంచి మొదలుకొని టీడీపీలో పార్టీ మీద కోపం మీద ఉన్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు, అంటే లేటెస్ట్ న్యూస్ అంటే వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా కొంతమంది పార్టీ మీద చాలా కోపంగా ఉన్నారంట. నాకు గ్రౌండ్ రిపోర్ట్ వచ్చింది. వాళ్ళు కూడా ఆడుకుంటారు. ఒక ఫలానా ఎమ్మెల్యే వెళ్తే అక్కడ ప్రశ్నించారు ప్రజలు అని ఒక వీడియో వస్తుంది, దాన్ని అది చేస్తారు. ఆ పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. అందుకే వాళ్ళేమో వెళ్ళడానికి జంపుతున్నారు. ఈయనేమో లేదు వెళ్ళండి, మీరు సిగ్గు లేకుండా వెళ్ళండి అని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నాడు. నేను ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చెప్పాలనుకుంటున్నాను సార్. కూటమి పతనం అన్నది ఒక నెల రోజుల కిందనే మొదలైంది. దాదాపుగా సంవత్సరం పూర్తి చేసుకునే ఆ క్రమంలోనే వీళ్ళ ప్రోగ్రాంలు ఏదైతే చూశారో అవి చూసి కూటమి పతనం అన్నది మొదలైంది అని చెప్పేసి మనకు ఐడియా అనేది వచ్చింది, ప్రజలకు కూడా వచ్చింది. సంవత్సరంలోనే ఇది ఒక రికార్డ్. లోపల ఎలా ప్రజలు డిసైడ్ అవుతారు సార్? రికార్డ్ ఇది భారతదేశంలో బహుశా ఏ రాష్ట్రంలో ఏ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా సంవత్సరంలోనే ఒక వ్యతిరేకత ఇంత లెవెల్లో రావడం అనేది రికార్డ్. ఎందుకు వచ్చింది ఇది ప్రశ్న. ఎందుకు వచ్చిందంటే ఆకాశంలోకి తీసుకెళ్లారు ప్రజల్ని. మేము ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పేసి ఆ టైంలో ప్రజలు చంద్రబాబుని అడిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు నేను తీసిస్తా అనేవాడు. ఆ టైం అట్లాంటిది. ఏం చేసైనా అధికారంలోకి రావాలి, ఏం చేసైనా ముఖ్యమంత్రిని అయిపోయాలి, ఇది నా లాస్ట్ ఛాన్స్, ఈసారి నేను మిస్ అయితే ఇక కథం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆ లెవెల్కి ప్రజల్ని తీసుకెళ్తే అక్కడ ఏమైందంటే ఎక్స్పెక్టేషన్స్ ఆ లెవెల్కి వెళ్ళిపోయినాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిపోయినాయి కాబట్టి సంవత్సరంలోనే ధమాల్ అని చెప్పేసి అక్కడి నుంచి పడ్డారు. అంత ఎత్తు నుంచి పడేసరికి కూటమి పతనం. అంటే కొన్ని సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు వస్తుంటాయి, వాటికి ఎలివేషన్లు చాలా ఎక్కువ ఉంటాయి, పబ్లిసిటీ పీక్లో ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన మొదటి షోతోనే ఆ సినిమా నెక్స్ట్ షో నుంచి కలెక్షన్లు పడిపోతాయి. సినిమా బాగుంటే నడుస్తుంది. సినిమా బాగుండి వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సినిమా ఉంటే నడుస్తుంది. లేకపోతే ఏమవుతుంది అంటే నెక్స్ట్ షోలో సగం సీట్లు ఖాళీపోతాయి, మూడో షోలో సినిమా చేతికి వచ్చేస్తుంది, నాలుగో షోలో ఆ ప్రొడ్యూసర్ రోడ్డు మీదకి వచ్చేస్తాడు. ప్రస్తుత పరిస్థితులు అవి. ఇంకో విషయం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి మంచి విషయం, ఆయన ముందుగానే గ్రహిస్తాడు విషయాన్ని, ఆయనకు అండర్స్టాండింగ్ ఉంది. అందుకే ఆయన మళ్ళీ వైసీపీ గెలిచే స్థాయికి వచ్చేసింది అన్నాడు ఒక వీడియోలో. అవును, మీరు చూసుంటారు ఆ వీడియో. ఒకసారి ఆ వీడియో ఉంటే ప్లే చేస్తారా? వైసీపీ గెలిచే స్థాయికి అని, వైసీపీ గెలిచే స్థాయికి వచ్చేసింది వ్యతిరేకత అనేది. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి. మీరు చెప్పిన వీడియో ఒకసారి వినిపిస్తే ప్రజలకు కూడా బాగా అర్థం అవుతుంది. ప్లీజ్ ఆ వీడియో ప్లే చేయండి. మనం చేసింది చెప్పలేకపోయాం. చాప కింద నీరుమారుగా మన మీద వ్యతిరేకత చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చారు. చేసేది చెప్పలేకపోయాం. మనం చేసింది చెప్పలేకపోయాం. చాప కింద నీరుమారుగా మన మీద వ్యతిరేకత చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చారు. మనం చేసింది చెప్పలేకపోయాం. ఒక చిన్న పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నా. మనం చేసింది చెప్పలేకపోయామంటే దీనికి బాధపడాల్సింది, సిగ్గుపడాల్సింది రామోజీరావు గారి ఆత్మ, ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇంత చేసినా కూడా మనం చెప్పుకోలేకపోతున్నామంటే ఇంకా చెయ్యాలి, ఇంకా లేపాలి. ఒక విషయం, మీరు ముందుగా ఏదైనా చేస్తే చెప్పలేకపోయామని బాధ ఆయన చెప్పుకుంటున్నారు కదా సార్. లేదు, అదే చెప్తున్నా. రెండు పత్రికలు చెప్తున్నాయి కదా ఏం చేయకపోయినా మారిపోయింది. అదే చెప్తున్నాను. మీరు ముందుగా ఏదైనా చేసి చెప్పలేకపోయానని బాధపడితే అది మీనింగ్ఫుల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశారు ప్రజలకి. ఆయన ఇంతవరకు కూడా నన్ను ప్రజలు ఎప్పుడైనా మోసం చేశారని చెప్పలే. ఆయన బాధపడ్డాడు. ఏమని బాధపడ్డాడు? ఆయన మోసం చేయగలిగాడు, నేను నిజం చెప్పలేకపోయినా జనాల దగ్గరికి అని చెప్పేసి బాధపడ్డాడు. ఏం చేయలేక ఈరోజు చేసిన. ఇంకో విషయము, సింపుల్గా నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. చేసినోడు గొప్పనా, చేసిన అని చెప్పేసి పత్రికలలో రాయించుకునేటోడు గొప్పోడా? ఈ విషయానికి సమాధానం చెప్పాలి. చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, చేసినా అని చెప్పేసి రాయించుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన చేశారు అని చెప్పేసి మొత్తం మార్కెటింగ్ మొత్తం పెట్టేశారు. ఆయన చేతి కింద ఉన్న పత్రికలు అన్ని బలాలు ఉపయోగించేసినాయి. అయినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నిజాలను తెలుసుకుని ఏం మాట్లాడుతున్నాడు అంటే మళ్ళీ వైసీపీ పుంజుకున్నదని ఆయన చెప్తున్నాడు, మళ్ళీ గెలిచే స్థాయికి వెళ్ళిపోయిందని ఆయన చెప్తున్నాడు. అది గెలిచే స్థాయికి వెళ్ళిపోయిందని 1 year లోనే ఎట్లా డిసైడ్ అవుతారు వీళ్ళు? 1 year లోనే ఇంకొక విషయం కూడా ఉంది సార్.
1 ఇయర్లోనే టీడీపీ వైఎస్ఆర్సీపీ గెలిచే స్థాయికి వెళ్ళిపోయిందంటారు. టార్గెట్ 2029 అప్పుడే 1 ఇయరే. అదే అంటున్నాను. ఇంకా పాలన 1 ఇయర్ అసలు సగం రోజులన్నా గడిస్తే, 5 ఏళ్లలో సగం గడిస్తే, 2.5 ఏళ్ళు గడిస్తే కనీసం 2029 టార్గెట్ పెట్టుకున్నాము అని చెప్పడానికి ఉంటుంది. 365 రోజులు కాలేదు, అప్పుడే 2029 టార్గెట్ వైసీపీ గెలిచే పరిస్థితికి వెళ్ళిపోయింది. సార్ మీకు ఒక ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అనేది లేదు, మీకు నాకు లేదు, ఒక ముఖ్యమంత్రి గారికి ఉంటుంది కదా సార్. కరెక్ట్. బేస్ ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో ఆయనకు ప్రతి సెకండ్ తెలుస్తుంది కదా సార్. అవును. కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, ఏ ముఖ్యమంత్రికైనా భారతదేశంలో పొద్దున లేవగానే ఇంటెలిజెన్స్ వాళ్ళు బ్రీఫింగ్ ఇస్తారండి అన్నాడు. కరెక్ట్. నిజమే కదా. అవును. పొద్దున లేస్తే ప్రతిరోజు బ్రీఫింగ్ ఇస్తున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో బ్రీఫింగ్ ఇస్తున్నారు, ఎట్లా కూటమి అనేది పతనా వ్యవస్థకి వెళ్తుందో అని చెప్పేసి బ్రీఫింగ్ ఇస్తున్నారు, ఎలా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతుంది అని చెప్పేసి బ్రీఫింగ్ ఇస్తున్నారు. ఆ బ్రీఫింగ్లన్నీ విని ఈరోజు నిద్రపోలేక కనీసం రాత్రిపూట చక్కగా ఒకరోజు నేను నిద్రపోయినా అని చెప్పేసి చెప్పుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. హాయిగా ప్రజలకు నేను మంచి చేసిన అని చెప్పేసి హాయిగా 9 గంటల నుంచి పొద్దున్న 4:30 వరకు నిద్రపోయే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇది ఒక మంచి చేసిన వాడికి, మంచి చేసిన అనుకొని చెప్పేవాడికి ఉన్నటువంటి డిఫరెన్స్, అనుకొని చెప్పేవాడికి ఉన్నటువంటి డిఫరెన్స్. ఓన్లీ చెప్పుకోవడానికి పరిమితం అయ్యాడు. ఈరోజు కూటమి పతనానికి చూస్తే చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసమే కారణం సార్. ఎంత మోసం, ఎవరిని చేయలేదు సార్. ఎమ్మెల్యేలు తప్పు కదా, ఆయన ఎమ్మెల్యేల పైన నేను చెప్తున్నా కదా, ఎమ్మెల్యేలు తప్ప చంద్రబాబు నాయుడు గారు తప్ప. చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం, మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మోసం మేనిఫెస్టో రూపంలో. ఎవరిని మోసం చేయలేదు మీరు. మహిళల్ని మోసం చేశారు, చిన్నపిల్లల్ని మోసం చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు, ప్రైవేట్ ఉద్యోగుల్ని మోసం చేశారు, గవర్నమెంట్ ఉద్యోగుల్ని మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు. మీరు మోసం చేయని వ్యక్తి అంటూ ఎవరు లేరు. చివరికి భిక్షాందేహి అని చెప్పేసి జోల పట్టుకొని భిక్షం అడిగేటటువంటి వ్యక్తుల్ని కూడా, వాళ్ళని కూడా మోసం చేశారు. ఈ పరిస్థితులు ఈరోజు ఎందుకు మాట అంటున్నా అంటే సార్, నాకు ఒక వ్యక్తి ఫోన్ చేశారు, సార్ నా ఆధారం జీవనాధారం, నాకు షుగర్ వచ్చిందయ్యా, నాకు షుగర్ ఉంది, ఎట్లొచ్చిందో నాకు తెలియదు, షుగర్ ఉంది, నా జీవన ఆధారం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు. రాగానే నేను షుగర్ మందులు నెల రోజు నేను కొనుక్కుని పెట్టుకునేవాడిని. ఈ రోజు నాకు షుగర్ పెరిగిపోతే లెఫ్ట్ లెగ్ ఇంతలా వాచిపోయిందంటే, చీముంది లెగ్లో, నా పరిస్థితి అది, నేను నడవలేని పరిస్థితిలో అడుక్కోలేకపోతున్నాను అంటున్నాడు. అది బాధ, ప్రజలు పడేటటువంటి బాధ. అట్లాంటి వ్యక్తుల పెన్షన్లు తీసేసి కూడా ఈరోజు దేవుడు ఉన్నాడు సార్, దేవుడు ఉంటాడు. దేవుడు, మనుషులు పుడతారు, మనుషులు చేస్తారు, దేవుడు ఎప్పుడు ఉంటాడు. మంచి చేసే వ్యక్తిని దేవుడు గమనిస్తాడు, చెడు చేసే వ్యక్తిని కూడా దేవుడు గమనిస్తాడు. కేవలం పుస్తకాల్లో అన్ని స్కీములు పెట్టి నేను ఇచ్చేసిన అడిగేటటువంటి వ్యక్తి యొక్క నాలుక మందం అంటే ఏంటి సార్? అహంకారమా ఇది? అహంకారమా ఇది? ఇంకో విషయం చెప్పాలి నేను. ఈరోజు కూటమి పతనం అని చెప్పేసి చెప్తున్నారు. కూటమి పతనానికి డైరెక్ట్ కారణం మీరు చేసిన మోసం. రెండో డైరెక్ట్ కారణం రెడ్ బుక్. మీరు రెడ్ బుక్ అని చెప్పేసి రెచ్చిపోతే ఈరోజు ప్రజల్లో మీరు పతనా స్థాయికి పడిపోయారు. మీరు పడిపోవడానికి అతిపెద్ద రెండో కారణం రెడ్ బుక్కే. మీరు అనుకున్నారు మేము కక్ష సాధిస్తున్నామని చెప్పేసి, కానీ ఆ కక్ష సాధించే క్రమంలో ప్రజల మనసులో నుంచి మీరు పడిపోయారు ఈరోజు. పడిపోయారు ఈరోజు ప్రతిసారి సార్. 95లో మోసం, 2000 సంవత్సరంలో మోసం, 2004లో ఇష్టారీతన పెట్టారు మేనిఫెస్టోలు, 9లో చూసినాం, 14లో మోసం, 19లో ప్రతిసారి మోసం. ఈయనకి అతిపెద్ద వరం ఏంటంటే జనరేషన్ మారిపోయింది. 1995లో ఏం జరిగిందో ఈ రోజు జనరేషన్ తెలియదు. కాదు, ప్రజలకు తెలియదా ఇన్ని చెప్పారు ఏ సంవత్సరం ఎలా మోసం చేసి? అదే సార్, మళ్ళీ వాళ్ళే ఓట్లు వేస్తున్నారు కదా. ప్రజలు ఆశపడతారు సార్. అదేదో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంది కదా సినిమాలో, ప్రజలు ఆశపడతారు. ఆశపడడంలో తప్పులేదు, కానీ మోసం చేసేవాడు ఎన్నిసార్లు చేస్తాడు సార్? ఒకసారి చేశాడు సరే, 2 సార్లు చేశాడు సరే, 3 సార్లు చేశాడు సరే, ప్రతిసారి మోసం చేసేవాడు మోసం చేసి అంతే గర్వంగా నిలబడి మేము అన్ని చేసేసిన 6 స్కీములు మీరు అడిగే వాళ్ళ నాలుక మందం అంటే పక్కన నిలబడి లోకేష్ గారు నవ్వుతుంటే నిజంగా ఇది అవమానించినట్టు కాదా? ప్రజల్ని, పేదోళ్ళని అవమానించినట్టు కాదా? ఈ రోజు మామిడి పండ్లు ఈరోజు సార్ అక్కడ రైతులు సార్ ఏడుస్తున్నారు. 3 రూపాయలు 2 రూపాయలు కిలో పోతున్నాయండి, కాపాడండి సార్ మమ్మల్ని. హైదరాబాద్ లాంటి పట్టణాల్లో 40 రూపాయలు కేజీ, 50 రూపాయలు కేజీ అమ్ముతున్నారు. గుంటూరు లాంటి ప్లేస్లో, విజయవాడ ప్లేస్లో అమ్ముతున్నారు. మాకు ఒక అవకాశం కల్పించండి, మా స్టాక్ అక్కడి కనుక వెళ్ళడానికి మినిమం సపోర్ట్ ప్రైస్ మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తుంటే మీరు చేసిన పని ఏంది? రోడ్ల మీద పోసారు ఈరోజు మామిడి పండ్లు రోడ్ల మీద పోసారు. అది చూస్తుంటే నిజంగా ఏడుపుస్తుంది. ఫోన్లు చేసి మరి సార్ ప్లీజ్ సార్ అని నన్ను అంటుంటే నేనేం చేయగలను? ఒక మనిషిగా నేను బాధపడగలను, కన్నీళ్లు కార్చగలను, అంతే కదా. అవును, దానికి తప్పిస్తే ఏం చేయగలను? కానీ ముఖ్యమంత్రిగా మీరు చేయగలరు కదా. ఈ రోజు మీరు అది చేయలేరు. మూడో విషయము సార్, చివరి విషయము, బీజేపీ పతనానికి ఒక విషయం ఇంకో యాడ్ చేయాలి నేను. సారీ, మన కూటమి పతనానికి ఇంకో చిన్న విషయము, బీజేపీ
బీజేపీ కూటమికి దూరం అవుతుంది సార్. ఎట్లా? కూటమికి బీజేపీ దూరం అవుతుంది, చంద్రబాబు నాయుడు గారికి దూరం అవుతుంది, పవన్ కళ్యాణ్ గారికి దూరం అవుతుంది. సరే, పవన్ కళ్యాణ్ గారి విషయం పక్కన పెట్టినా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం దూరం అవుతుంది. ఎందుకు దూరం అవుతుంది మీకు చెప్తాను. బీజేపీ సెంట్రల్లో ఉంది. బీజేపీకి తన ఇంటెలిజెన్స్ తనకుంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు ఎవరిని ప్రేమిస్తున్నారు, ప్రజలు ఎవరితో ఉన్నారు అన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలవడానికి ముందు బీజేపీకి తెలుస్తుంది. ఆ క్లారిటీ అనేది వచ్చింది. అందుకే బీజేపీ ముందు నుంచి మేనిఫెస్టోకి దూరంగా ఉంది. మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో ఉన్నారు, కానీ మొన్న మోడీ గారు పొగిడారంట కదా చంద్రబాబుని, లొకేషన్ కూడా పొగిడారు. అధికారంలో ఉన్నంత వరకు పొగడతారు కదా సార్. ఎలక్షన్లకి సంవత్సరం మోదీ గారు ఏది ఉంచుకోరు. ఓకే, మీకు అర్థం కావట్లేదు. మోదీ గారు ఏది ఉంచుకోరు, వడ్డీతో కల్పించేస్తారు. 2019 ఆయన గుర్తుంది. 2019కి ముందు మోదీ గారి భార్య గారిని ఇష్టారీతిన నీచమైన, అంటే ఈరోజు మహిళల్ని సోషల్ మీడియాలో నీచంగా మాట్లాడుతున్నారు అన్న ముసుగులో, మళ్ళీ చెప్తాం, ముసుగులో ఈరోజు అమాయకుల్ని తీసుకెళ్లి జైల్లో పడేస్తున్నారు. మరి ఆ రోజు మోదీ గారి భార్య మహిళ కదా, అట్లా లెక్కలోకి రాదు. వాళ్ళు ఎవరినైనా తిట్టచ్చు, ఎవరినైనా తిట్టచ్చు, మరి ఏ మహిళనైనా దూషించవచ్చు. సార్, మీరు ఈ రోజు ఎలక్షన్ల తర్వాత సంస్కారం అయ్యారు, మీరు ఈ రోజు అయ్యారు. ఇప్పటికీ కాలేదు సార్, ఇప్పటికీ వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కాదనుకున్న ప్రతి వ్యక్తిని వాళ్ళు ఎంత దారుణంగా అంటే సుపారీ ఇచ్చి క్యారెక్టర్ అసాసినేషన్. ఇది నేనంటున్నది కాదు. ఇంతకాలం వాళ్ళతో పాటు ఉండి ఆ టీంలో ఆ గ్యాంగ్లో ఒక మెంబర్గా ఉన్న ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పిన మాట. ఆయన ఈరోజు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడుతూ సుపారీ గ్యాంగ్తో నన్ను తిట్టిస్తున్నారని చెప్పారు. ఆయన తిట్టిస్తున్నారట. అంతే కదా, ఎట్లా మారిపోయిందో చూడండి. ఆ విషయం కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. వెంకటేశ్వరరావు గారు ఒక విషయం చెప్పాలి. పక్కవాడి ఇల్లు కాలుద్దామని మనం ట్రై చేస్తే సార్, ఎప్పుడైనా సరే మన ఇల్లు కాలుతుంది. మీరు ఇన్ని రోజులు చేసే పని ఏదైతే ఉందో ఆ పని ఈ రోజు మీ ఎంట పడ్డది. మీరు ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొచ్చారు. మీరు ఇన్ని రోజులు ప్రజల గురించి ఆలోచించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద కక్ష కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు, అరే కక్ష కట్టారు లేదా నీకెందుకు? నువ్వు చేసే పని ఏంది? నువ్వు ఒక ప్రజాప్రతినిధివి కాదు, నువ్వు ఒక పబ్లిక్ సర్వెంట్వి. నువ్వు పబ్లిక్ సర్వెంట్ డ్రెస్ చేసుకుని ప్రజాప్రతినిధి అంటున్నావు, రాజకీయాల్లోకి దూరినవు. అది నువ్వు చేసే తప్పు. నువ్వు ప్రజలకి కరెక్ట్గా సేవ చేసుంటే ఈరోజు ప్రజలు వాడుకొని వదిలేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలో వాడతారు, తర్వాత వదిలించుకుంటే ఏ రకంగా వదిలించుకుంటారని పాపం చాలా మంది జీవితాలు ఉన్నాయి. వాజ్పేయి గారి దగ్గర నుంచి మొదలుకొని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఉదాహరణ 2029లో వస్తుంది. అంతవరకు ఎవ్వరూ వాడకం అంటే ఏందో తెలియదు. అంత లెవెల్లో వాడి సబ్బు మిగులుతుంది లాస్ట్కి, అదన్నా మిగులుతుంది సబ్బు. దానికంటే నీచంగా వాడేసి పక్కన పడేస్తాడు చంద్రబాబు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశం. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, పార్టీ పరిశీలకులు అందరినీ పిలిచి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోగ్రాం పెట్టి గడప గడపకు మనం వెళ్ళాలి, మీరందరూ గడప గడపకు వెళ్ళి మనం చేసిన మేలేంటో, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పాలి అంటే కార్యక్రమానికి డుమ్మా కొట్టిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు వచ్చిన వాళ్ళకంటే. ఇక వీళ్ళు గడప గడపకు ఏం వెళ్తారు? చంద్రబాబు నాయుడు గారు పాపం నవ్వలేక నవ్వుతున్నట్టు నటిస్తూ తన అసహనాన్ని, తన అసంతృప్తిని ఏ రకంగా వెళ్ళగక్కారు, పాపం బయట పెట్టుకున్నారనేది మరొకసారి విందాము. ఆ బయట ఒకసారి ప్లే చేయండి. నిన్న ఈ తానా సభల పేరుతో అందరూ పారిపోతున్నారంటే ఎమ్మెల్యేలు, ఎందుకంటే గడప గడపకు వెళితే ఏమవుతుందనేది వాళ్ళకి తెలుసు. నేను టీడీపీ కౌన్సిలర్ మాట్లాడినటువంటి మాటలు ప్లే చేస్తాను, కడప కౌన్సిలరు. అది విన్న తర్వాత అర్థమవుతుంది అసలు గడప గడపలో ఎటువంటి పరిస్థితి ఈరోజు టీడీపీకి అన్నది. ముందుగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. నో పర్మిషన్స్, నో టానా, నో ఆట. మీరు అవన్నీ పెట్టుకుంటే మాత్రం ఈడ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. టాటా చెప్పేస్తారు. మీరు ఆట టానా ఆడిపోతే మీకు టాటా ఇక్కడ చెప్పేస్తారు. అక్కడి నుంచి మీరందరూ ఫినిష్ అయిపోతాం. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నో పర్మిషన్స్, నో టానా, నో ఆట. మీరు అవన్నీ పెట్టుకుంటే మాత్రం ఈడ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. టాటా చెప్పేస్తారు. మీరు ఆట టానా ఆడిపోతే మీకు టాటా ఇక్కడ చెప్పేస్తారు. అక్కడి నుంచి మీరందరూ ఫినిష్ అయిపోతాం. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. వెంకటరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహించారు, చంద్రబాబు నాయుడు గారు మండిపడ్డారు, చంద్రబాబు నాయుడు గారు చురకలంటించారు. అంటే ఈరోజు ఈనాడు దినపత్రికలో వార్త అదే. ఎందుకు ఎంత మండిపడాలి, ఎందుకు చురకలు అంటించాలి, ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయాలి, ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేయాలి, ఎందుకు అసహనం వ్యక్తం చేయాలి, ఎందుకు సూచనలు చేయాలి, ఏం జరిగింది? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. వెరీ గుడ్ ఈవినింగ్. చంద్రబాబు నాయుడు గారు ఏది ఆగ్రహం వ్యక్తం చేశారు, చంద్రబాబు నాయుడు గారు కోప్పడ్డారు, చంద్రబాబు నాయుడు గారు
ఏది మీ ఇంకటి వెరైటీ వాడు రాసేస్తారు చురకలు అంటించారు, చురకలు అంటించారు. ఎవరికి అంటించారు? ఎవరికి అంటించారు? పార్టీ నాయకులకి, తన ఎమ్మెల్యేలకి, అవును, తన ఎంపీలకి, ఓకే, తన జిల్లా పార్టీ అధ్యక్షులకి, అవును, తన నియోజకవర్గ ఇన్ఛార్జీలకి. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేయాల, తన సొంత పార్టీ వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏమని? మీరు వేస్ట్, మీరు పనికిరాట్లా, మీరు చెత్తగా ఉంది, ఈ సంవత్సరంలో మీ గ్రాఫ్ అంతా పడిపోయింది, ఇప్పటికైనా నామోషి లేకుండా, అంటే సిగ్గుపడకుండా, నేనైతే సిగ్గుపడకుండా వెళ్తా, మీరు కూడా వెళ్ళండి, అట్లానే వెళ్ళి బడ్డీ కొట్టి బుడ్డాయమ్మ దగ్గరికి వెళ్ళి ఫోటో దిగిరండి, లేదంటే దారిలో ఎక్కడో ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి హెరిటేజ్ పాలతో కాఫీ పెట్టి వాళ్ళకి కాఫీ ఇచ్చిరండి. నేనైతే అలానే చేస్తాను సంవత్సరం నుంచి. ఎందుకంటే నెల ఎమ్మెల్యేలు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు టీ పెట్టాలని. ఇప్పుడు అది ఎమ్మెల్యేలు చేసేటటువంటి డ్యూటీయా, అక్కడ ఉన్నటువంటి అధికారులు చేసేటటువంటి డ్యూటీయా? ఒక అధికారి చేసేటటువంటి డ్యూటీని చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ₹1 కోటి నుంచి ₹1.5 కోటి ఖర్చు, సీఎం గారి ప్రోగ్రామ్ అంటే ₹1 కోటి నుంచి ₹1.5 కోటి ఖర్చు అయ్యిద్ది. ఆయన అక్కడ మీటింగ్ పెడతారు ప్రతి చోట వెళ్ళిన దగ్గరల్లా. సో ఆ ₹1 కోటి నుంచి ₹1.5 కోటి ఖర్చు పెట్టి ₹4,000 పెన్షన్ ఇవ్వడానికి వెళ్తున్నాడు. 4,000 ఇవ్వడానికి ఒక మనిషికి ₹1 కోటి నుంచి ₹1.5 కోటి ఖర్చు పెడుతున్నారు. అలానే ఎమ్మెల్యేలు మీరు కూడా ఒక ₹4,000 పెన్షన్ ఏదైతే ఒకరికో ఇద్దరికో పంచడం కోసం మీరు కూడా ఒక ప్రోగ్రాం పెట్టి దానికి ఒక 10 లక్షలు 20 లక్షల ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి వెళ్ళి పంచిరండి అని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఇంకో దుబారా చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారంగా వాళ్ళకి చెప్తున్నాడు. 2, ఎమ్మెల్యేలు పనితీరు బాగోలేదు. ఇది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెబుతుంది కదా, ముఖ్యమంత్రి గారు చెప్తుంది కదా. ఎమ్మెల్యేలు పనితీరే బాగాలేదా? మంత్రుల పనితీరు బాగుందా? ముఖ్యమంత్రి గారి పనితీరు బాగుందా? మరి దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. మొన్న మీరు IVRS సర్వే అని చెప్పారు, అందరికీ కాల్ చేశారు. మరి ఆ సర్వేని ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలా? ఒక ఏడాది లేదు, పెట్టలేదు కదా. IVRS సర్వేని మీరు చేశారు, అందరికి ఫోన్లు వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు సాక్షి టీవీ చూస్తున్న అందరికీ తెలుసు, అందరికి ఫోన్లు వచ్చినాయి. ఏమని వైఎస్ఆర్సీపీయా తెలుగుదేశం సంబంధం లేకుండా అందరికి ఫోన్ చేసి ఎమ్మెల్యే పనితీరు బాగుందా లేదా, ఈ ప్రభుత్వ 1 ఇయర్ పాలన ఎలా ఉంది, ఇట్లా అడిగారు కదా. అత్యంత ప్రధానమైన ప్రశ్న, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? అసలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎందుకు జరుగుతాయి? ఎందుకు అడిగారు అనేది ఇప్పటికీ అర్థం కాదు. సరే, ఎన్నికలు జరిగితే ఎవరు అన్నప్పుడు మరి ఏం రిపోర్ట్ ఇచ్చారు? IVRS సర్వే ప్రకారం మీకు 100కి 40 మార్కులు వచ్చినాయా, 30 వచ్చినాయా, 10 వచ్చినాయా, 0 వచ్చినాయా, 90 వచ్చినాయా చెప్పాలి కదా. ఇప్పటి వరకు ఆ రిపోర్ట్ ఎందుకు ప్రభుత్వం బయట పెట్టలేదు? పాయింట్ నెంబర్ 1. రెండవది, ఎమ్మెల్యేలు గైర్హాజరు. అంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఓ పెద్ద కార్యక్రమానికి పిలుపునిస్తే సాక్షాత్తు బాలకృష్ణ గారు అటెండ్ కాల. నందమూరి బాలకృష్ణ గారికే లెక్కలేదు. 17 మంది ఎమ్మెల్యేలు, నాటి 15 మంది. నందమూరి బాలకృష్ణ, వెలగపూడి రామకృష్ణ, తురిగొండ రామకృష్ణ, గోరంట్ల బుచ్చి చౌదరి, గొమ్మనూరు జయరాం, కాకర్ల సురేష్, పల్లె సింధూరారెడ్డి, బొమ్మ అఖిలప్రియ, తంగిరాల సౌమ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వసంత కృష్ణప్రసాద్, గౌతు శిరీష, షొంగ రోషన్ కుమార్, ముప్పిడి వెంకటేశ్వరరావు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పితాని సత్యనారాయణ, 17 మంది ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి 134 అయితే 17 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. 3 ఎంపీలు, భరత్, అప్పలనాయుడు, కృష్ణప్రసాద్. అంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఇదిగో మనం గడప గడపకి వెళ్ళాలి, ఓ ప్రోగ్రాం పెడుతున్నాం, దీనికి సంబంధించి మీకు దిశానిర్దేశం చేస్తామని చెప్తే 17 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 3 ఎంపీలు, అదేవిధంగా ఒక 56 మంది మొత్తంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే జిల్లా అధ్యక్షులు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ నన్ను చంద్రబాబుని మోసం చేసి ఇంకొక 2 కూడా డొమ్మ కొట్టారంటారు మీరు. అంటే ఈనాటి దినపత్రిక మోసం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అన్నది కూడా 15 మంది అన్నారు కదా. 15 అని నమ్మారు. చంద్రబాబు నాయుడు గారు 15 అని నమ్మారు, రామోజీరావు గారు 15 అని నమ్మారు. మా ముగ్గురిని మోసం చేసి ఇంకో 2 వెళ్ళిపోయారు. 17 మంది నాకున్న సమాచారం, 17 సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 3 సిట్టింగ్ ఎంపీలు, మళ్ళీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అయితే ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళు అక్కడ ఏంటంటే ఇది జరిగింది ఓన్లీ తెలుగుదేశానికి సంబంధించి. అక్కడ జనసేన ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తెలుగుదేశం ఇన్ఛార్జీలు కూడా ఉంటారు కదా. సో వాళ్ళు కూడా కొంతమంది డొమ్మా కొట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్తే పిలుపునిచ్చి పొద్దున్నీ సాయంత్రం దాకా టాస్క్ ఉంది, ఇది రావాలని చెప్పి సీరియస్ నవ్వొద్దని చెబుతాడు కదా బాలకృష్ణ గారు. అలా సీరియస్గా చెప్తేనే 56 మంది డొమ్మా కొట్టారంటే ఈ ప్రభుత్వం 1 సంవత్సర పరిపాలన మీద మీ ఎమ్మెల్యేలు, మీ నియోజకవర్గ ఇన్ఛార్జీలే మొహం మొత్తి సిగ్గుతో తలదించుకొని ప్రజల దగ్గరికి వెళ్తే మొన్న ఈ బాండ్లు చూపిస్తారేమో. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు రీకాల్ మేనిఫెస్టోకి సంబంధించి ఆల్రెడీ చూపిస్తా, ప్రతి ఇంటికి బాండ్ అడుగుతున్నారు, బాండ్ చూపించండి, మీ ఇంటికి తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఏ బాండ్ చూపించారో అది చూపించమంటున్నారు. కాబట్టి రేపొద్దున అక్కడికి వెళ్తే గడప గడపకి
నీకు 15 అన్నాల దగ్గర నుంచి రియాక్షన్ ఎలా వస్తుంది, నీకు 18 అన్నాల దగ్గర నుంచి రియాక్షన్ ఎలా వస్తుంది, నీకు 20 అన్న రైతన్న దగ్గర నుంచి రియాక్షన్ ఎలా వస్తుంది, నీకు నెలకు 3,000 చొప్పున సంవత్సరానికి 36,000 ఇవ్వాల్సి ఎగ్గొట్టినటువంటి నిరుద్యోగుల నుంచి ఏ విధమైనటువంటి రియాక్షన్ వస్తుందో స్థానిక ఎమ్మెల్యేలకు తెలుసు, స్థానిక నాయకులకు తెలుసు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇదిగోండి ఇవన్నీ దగ్గరుండి చేయించే బాధ్యత మాదని బాండ్లు ఇచ్చింది వాళ్ళు. చంద్రబాబు నాయుడు వాళ్ళ బాండ్లు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటోలు వేసి స్థానిక నాయకులు, అక్కడ ఉన్న సర్పంచ్లో లేదంటే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, స్థానికంగా కంటెస్ట్ చేసేటటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లో వాళ్ళు వెళ్ళి గడప గడప తిరిగి బాండ్లు ఇచ్చారు. సో ఇప్పుడు వాళ్ళు అడగాల్సిందేంటి? ఇప్పుడు ఇదే తెలుగుదేశం వాళ్ళు రేపొద్దున గడప గడపకి వెళ్ళి ఇదిగో అయ్యా మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇది, ఈ మేనిఫెస్టో మీకు ఇస్తున్నాం, దీంట్లో మీకు ఏమైనా వచ్చినాయా అని అడిగితే అప్పుడు వాళ్ళ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో తెలిసింది. అలా కాకుండా మేము అది చేసాం, అన్నా క్యాంటీన్ పెట్టాం, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు 4 భోజనం పెట్టాం, లేదంటే పెళ్ళైనా అక్కడే, దినమైనా అక్కడే, లేదంటే ఫంక్షన్ అయినా అక్కడే, ఇది భోజనాలు పెట్టామంటే ఎవరన్నారు? మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి? సూపర్ 6తో పాటు 143 హామీలు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఏది ₹1,00,000 ఒక సంవత్సరానికి ఒక కుటుంబానికి ₹1,00,000 మేము లబ్ధి చేకూరుస్తామని మీరు మేనిఫెస్టోలో ఇచ్చారు. ఒక్క కుటుంబానికి 1,22,000 అంత ఇచ్చినట్టున్నారు. మరి ఈ 1,22,000లో మొట్టమొదటి ఏడాది 0, రెండో ఏడాది కేవలం 13,000, అది కూడా కొంతమందికే. మరి దీనికి సంబంధించి అడుగుతారు కదా ఖచ్చితంగా ప్రజలు. అందుకనే ఆ కార్యక్రమానికి రేపు కూడా ఏం చేస్తారంటే సార్, తూతూ మంత్రంగా చంద్రబాబు నాయుడు గారు కోప్పడ్డాడు కాబట్టి ఒక గల్లీలో తెలుగుదేశం వాళ్ళు కరుడు గట్టినాళ్ళు ఉంటారు కదా, ముందే చెబుతారు నాయకులు, మీరేం మాట్లాడొద్దు, మీడియా వాళ్ళు ఉంటారు, వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా రెడీగా ఉంటుంది, సో అని చెప్పి కొన్ని ఏదో తూతూ మంత్రంగా 4 ఇళ్ళు తిరిగి సక్సెస్ అయిపోయాం, అసలు చాలా బ్రహ్మాండంగా రెస్పాండ్ వచ్చిందని చెప్పి మళ్ళీ 2 పత్రికలు రాపిచ్చి ఈ విధంగా చూపిస్తారు. కానీ పాతవి ఉంటాయిగా, ఈశ్వర్ గారు అప్పుడప్పుడు తీస్తారుగా, అయ్యా మీరు అప్పుడు ఈనాడులో అదే వేశారు, అయ్యా ఈ ఆంధ్రజ్యోతులు ఇదేశారని, అట్టా నేను కూడా పట్టుకొచ్చా. దాంట్లో ఎమ్మెల్యే సారు కాస్త తగ్గాలి మీరు, ఆంధ్రజ్యోతి ఎమ్మెల్యే సారు కాస్త తగ్గాలి మీరు అని రాసి, ఎందుకంటే చానా ముదురు సానా సతీష్ లాగా డైరెక్ట్గా పేర్లు రాయకుండా కర్నూలు జిల్లాలో ఓ ఎమ్మెల్యేకు కృతజ్ఞతాభావం చాలా ఎక్కువ, తనకు ఎన్నికల్లో సాయం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారికి నియోజకవర్గాన్ని రాసిచ్చారు. ఎంత చూడండి, రియల్ వ్యాపారే షాడో ఎమ్మెల్యే అని హెడ్డింగ్ పెట్టి కర్నూలు జిల్లాలో ఆ ఎమ్మెల్యే కృతజ్ఞతాభావం చాలా ఎక్కువ అంట తెలుగుదేశం ఎమ్మెల్యే. గడప గడపపోతే ఏమంటారు జనం? అదే అతను షాడో కూడా తీసుకొని వెళ్తే చెప్తారు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారిని. ఇంకోటి, నంద్యాల జిల్లాకు చెందిన మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆమె భర్తదే హవా, మట్టి అక్రమ రవాణా, ఇసుక దోపిడీల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, ప్రతి పనికి ఓ రేటు పెట్టి మరీ వసూలు చేస్తున్నారన్న పేరుంది. ఇది సాక్షాత్తు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం కరపత్రిక రాసింది. 3, అనంతపురం జిల్లాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే అటు ప్రజల్లో ఇటు కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి ఉంది, ప్రతి పనికి రేటు పెట్టి మరీ వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి, వివాదాస్పద భూములు, ఇతరులు పాడుకున్న మద్యం షాపులను కూడా బెదిరించి మరీ లాక్కున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి, ఇతరులు నిర్వహిస్తున్న మద్యం షాపుల నుంచి నెలవారీ మామూలు వసూలు చేస్తున్నారు, మెడికల్ ఏజెన్సీలు పీడిఎస్ బియ్యం దేన్ని వదలట్లేదు. మరి పీడిఎస్ బియ్యం అంటే రావాలి కదా, నాదెళ్ల మనోహర్ గారు షీజ్ ద షిప్ శాఖ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అట్లా చూడండి సార్, గుమ్మనంగా దోపిడి. ఇక్కడ పేరు మీకు అర్థమైపోయింది, గుమ్మనూరు జయరామ్ ని అనంతపురం జిల్లా పెట్టకపోతే డైరెక్ట్ గుమ్మనూరు జయరామ్ అని రాస్తే అట్లా రాస్తే మళ్ళీ ఎవరు కదా కమిషన్ లో పూర్తి పేరు రాస్తే రాదు. అందుకనే చానా ముదురు అన్నాక అది మళ్ళీ తర్వాత అయిపోయింది. చాలా మంది ఇప్పుడు కూడా గుమ్మనూరు గుమ్మనంగా ఉండకుండా ఏమన్నా చేస్తే గుమ్మనూరు చాలా మంచివాడు అని రాస్తారు మళ్ళీ, ఎందుకంటే వీళ్ళ కమిషన్ల కోసం ఉన్న వాస్తవం వీళ్ళు రాసిన దాంట్లో. అనంతపురం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి టికెట్ తెచ్చుకొని విధించారు. ఆయన గుమ్మనూరు జయరాం. నియోజకవర్గం మొత్తం ఈయన సోదరుల గుప్పెట్లో ఉంది. ప్యాకాట్ శిబిరాలు, బెంగళూరుకి ఇసుక అక్రమ తరలింపు, మద్యం షాపుల నుంచి వసూలు, ఇవన్నీ సోదరులే చూస్తుంటారు. నియోజకవర్గంలో పనులు టీడీపీ శ్రేణులు కాకుండా ఎవరు కమిషన్లు ఇస్తే వాళ్ళకి కట్టబెడుతున్నాడు ఇది. దాని తర్వాత మీరు చూస్తే సార్, ట్రావెల్ బస్సులను కూడా వదలరు. శ్రీకాకుళం జిల్లా నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడికి అవినీతిని పార్టీ శ్రేణులే నిరసిస్తున్నాయి. వంశధారణ నుంచి ఇసుక దోపిడీ మొదలు కాంట్రాక్ట్ పనుల కమిషన్లు, చివరికి ట్రావెల్ బస్సుల నుంచి కూడా ముడుపులు తీసుకుంటున్నాడు. నెక్స్ట్ చూస్తే, తన ఆసుపత్రి ఉద్యోగ ఏజెంట్ పల్నాడు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంట. రియల్ ఎస్టేట్లో మైనింగ్ వ్యాపారాల నుంచి వసూలు చేస్తూ తన ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందినే ఏజెంట్గా పెట్టుకున్నారంట. ఈయన దెబ్బకు పార్టీ గోవింద. అనకాపల్లి జిల్లాకు చెందిన టీడీపీ తరఫున తొలిసారిగా ఎమ్మెల్యే అయిన ఒక వ్యక్తి ఏదైతే పార్టీ అని వల్ల మొత్తం గోవింద అయిపోయిందని. అట్లానే కుటుంబ సభ్యులు అంటే సార్ నెలవారీ తన 2 కొడుకులకు అప్పచెప్పారంట నియోజకవర్గాన్ని. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో ఎమ్మెల్యే సారు మీరు కాస్త తగ్గాలని పెట్టారు. 2, 17 మంది ప్రజాప్రతినిధులు జోక్యం ఇసుకకు సంబంధించి అడ్డగోలుగా దోచుకుంటున్నారని, కేవలం తవ్వకం ఖర్చుతో సరఫరా ఈనాడు
అదే అది చెప్పాలి ఫస్ట్. ఈనాడులో 17 మంది ఎమ్మెల్యేలను వాళ్ళే రాశారు, భజన పత్రికలే రాశాయని చెప్పాలి. వాళ్ళ పత్రికలే. ఇక్కడ తెలుసా కార్యకర్తల మనసు అని ఒక హెడ్డింగ్ పెట్టి దాంట్లో రాసింది, కొందరు ఎమ్మెల్యేలు తెదాపా వారికి పనులు చేస్తే తమకు డబ్బులు రావన్న ఉద్దేశంతో ఇతర పార్టీ వాళ్ళకి పనులు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఉపాధి హామీ లాంటి పనుల్లో కూడా ముడుపులు ఇచ్చిన వారికి గంప గుర్తుగా ఇస్తున్నారని, ఒకవేళ కార్యకర్తలకు పనులు ఇచ్చిన వారి నుంచి కమిషన్లు దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రజ్యోతి, అరాచక ఎమ్మెల్యేలకు ముక్కుతాడు వేయకపోతే కష్టం. ఇది ఆంధ్రజ్యోతి. ఈనాడు వాళ్ళే రాశారు చూడండి సార్, అరాచక ఎమ్మెల్యేలకు ముక్కుతాడు వేయకపోతే కష్టం. అంటే ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు అరాచకాలకు పాల్పడుతున్నారని చెప్పి సాక్షాత్తు వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇంకొకటి, ఇది నిజమని మీరు అంటున్నారు కదా, ఏదైతే రాశారో అది నిజం అంటున్నారు, అది నిజమే. అలా రాయడం వెనుక ఇంకో కారణం ఉంది. ఈ ప్రభుత్వము పూర్తిగా ఫెయిల్ అయ్యింది అని చెప్పడంలో ఎమ్మెల్యేల పాత్ర ఉందే కానీ ఇది చంద్రబాబు నాయుడుది కాదు అని చెప్పుకునేటటువంటి ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది. కానీ మేనిఫెస్టో ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వాన్ని నడుపుతుంది చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఆయన పథకాలు ఇచ్చిండుంటే ఎమ్మెల్యేలు మీరు అన్నట్టు ధైర్యంగా వెళ్తారు కదా, సిగ్గుతో ఎందుకు పోతారు? నామూషితో ఎందుకు పోతారు? కాలర్ పైకెక్కరేసేస్ మేము ఇచ్చేసామని చెప్పి వెళ్తారు కదా. చంద్రబాబు నాయుడు గారే నామూషి పడకుండా వెళ్ళండి, తిడితే తిట్టించుకోండి అని చెప్పి డైరెక్ట్ గా చెప్తున్నారండి. దానికి అర్థం ఏంటి? మనం ఏం చేయలే, ఏడాది కాలంలో పూర్తిగా ఫెయిల్ అయ్యామని వాళ్ళు ఒప్పుకున్నట్టు కదా. రెండు ఒక్క నిమిషం సార్, చంద్రబాబు నాయుడు గారు నేను ఒక మాట లోకేష్ గారిని బాగా పొగుడుతూ, లోకేష్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు అని చెప్పారు. ఎక్కడ పనిచేశాడు లోకేష్ బ్రహ్మాండంగా? అంటే లోకేష్ ఒక్కడే పనిచేస్తున్నాడు, మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరు పనిచేయట్లేదంటే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా కాలేదు కదా. లోకేష్ జూనియర్ కదా, మరి సీనియర్ ఎమ్మెల్యేలు బుచ్చి చౌదరు వీళ్ళందరూ లోకేష్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, మీరెవరు పనిచేయట్లేదు, మీరందరూ నామోషి లేకుండా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదు ఈసెట్ కౌన్సిలింగ్ మనం వద్దాం దాన్ని, ఎందుకంటే ఈసెట్ కౌన్సిలింగ్ నారా లోకేష్ దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు దీనికి సూటిగా అడుగుతున్నాను సార్, ఇక్కడ ఒకటే పాయింట్, చంద్రబాబు నాయుడు గారు కూడా గడప గడపకి వెళ్తాడా నామోషి పడకుండా? మరి ఆయన కూడా కుప్పం ఆయనకి ఏర్పాటు చేసుకుంటారులే సెపరేట్ గా. అదే సార్ వెళ్ళమనండి, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని పట్టుకొని, ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చారు కదా జనసేన తెలుగుదేశం, ఈ మేనిఫెస్టో పట్టుకొని ఇంటింటికి వెళ్ళమనండి. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు నాగలక్ష్మి గారు, మల్లేశ్వరి గారు. రోడ్లు మేము జనాల్లో తిరగాలంటే ఇబ్బందిగా ఉందని చెప్పి బండారు సత్యనారాయణ మూర్తి గారు కూడా మాట్లాడినట్టు సందర్భం మొన్న వాళ్ళు ఏదైతే మహానాడు మినీ మహానాడులో. ఏంటంటే నాగమల్లేశ్వరి గారు, అసలు జనంలోకి వెళ్లే పరిస్థితి ఉందా? టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏదో దిశానిర్దేశం చేస్తాను రండి అందరూ వెళ్ళాలి ఎల్లుండి నుంచి అంటే చాలా మంది డుమా కొట్టేశారు, అటెండెన్సే లేదు, అసలు రిజిస్టర్ మొత్తం ఖాళీగా ఉందట. సార్ మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి గుడ్ ఈవినింగ్ సార్. ఇవాళ కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఆన్ స్టేజ్ మీద చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మేము గెలిచినంత మాత్రాన కాకుండా నియోజకవర్గ ప్రజల దగ్గరికి వెళ్తుంటే మాకు సిగ్గు అవుతుంది, మేము ఎందుకు గెలిచామా, అసలు ఎందుకు మేము గెలిచాము, మా నియోజకవర్గ ప్రజలకి కూడా మేము న్యాయం చేసుకోలేకపోతున్నాము అని మాట్లాడుతున్నటువంటి విషయం. ఇవాళ అతను పిలిచిన అంటే ముఖ్యమంత్రి గారు పిలిచినా కూడా అంతమంది ఎమ్మెల్యేలు రాలేకపోయారు అని అంటే వాళ్ళ యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, లేదా చంద్రబాబు నాయుడు గారి మీద లేదా కూటమి ప్రభుత్వం మీద వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎంత నమ్మకం ఉంది అని అనేది ఇక్కడ తేటతెల్లం అయిపోయినట్టే కదా సార్. ఇక్కడ క్లియర్ వాళ్ళు ఏం చేశామని ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు. ఒక్క విషయం చెప్పమనండి సార్, తక్కువని ఇదిగోండి మేము 5 పనులు చేసాం, 5 ఎక్కువ కూడా వద్దు, 5 పనులు మేము చేసాం రాష్ట్ర ప్రజలకి అని ఒక్కసారి వాళ్ళని చెప్పమనండి, ఏ ఎమ్మెల్యేని టచ్ చేసినా కూడా. అంటే ఇప్పుడు ఇష్టాచారంగా మద్యం అనుకుంటూ ఇసుక మాఫియా చేసుకుంటూ రౌడీ రాజకీయం అని చెప్పేసి గత సంవత్సరంలో గత ప్రభుత్వంలో మన ప్రభుత్వాన్ని లేదా మన లీడర్లను మాట్లాడుతున్నారు కదా. నిజమైన రౌడీ రాజకీయం ఇవాళ ఎక్కడ జరుగుతుందంటే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. అడ్డగోలుగా కొడుతున్నారు, అడ్డగోలుగా హింసిస్తున్నారు, లేకపోతే ఏమైనా ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు. ఇవాళ నిన్న అనుకుంటాను ఏకంగా సిఐ గన్ చూపించి భయపించుకుంటూ కార్యకర్తలని, అంటే ఒక నాయకుడిని పట్టుకెళ్తే కార్యకర్తలు వాళ్ళు బాధపడటమో అడ్డుపడటమో జరగకుండా ఉంటుందా సార్ ఎక్కడైనా? దానికే సిఐలు తుపాకీలు చూపిస్తే ఏం చంపేస్తారా? ఈ రాష్ట్రంలో బతకొద్దా ఇంకా కార్యకర్త అన్నటువంటి వ్యక్తి? ఇక్కడ వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలకి చేయక, ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి చేయక, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకి చేయక, మరి ఎవరికి చేస్తున్నారు? ఎవరికి ఇన్ని కోట్లు, దగ్గరగా 2 లక్షల కోట్లు అప్పు చేసి ఎవరి పాకెట్లు నింపారు సార్? మరి ఈ సంవత్సర కాలంలో వీళ్ళు ఎవరి పాకెట్లు నింపుతున్నారు
అంటే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళ పాకెట్లు ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్లు మాత్రమే పెరుగుతున్నాయి తప్ప ఎవ్వరికి ఇక్కడ న్యాయం జరగట్లేదనే ఒక విషయం చాలా క్లారిటీగా ఉంది. గతంలో రేసు చేసినటువంటి సర్వే గాని కేకే సర్వేలు గాని వాళ్ళైతే 40 ఎమ్మెల్యేలు అని చెప్పారు, రేస్ సర్వే అయితే 70 మంది ఎమ్మెల్యేలు అని చెప్పారు. అంటే మీకున్నటువంటి 130 చిల్లర్లో 70 మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేకపోతే ఇంకా మీరు మంచి ప్రభుత్వం ఏ విధంగా అవుతుంది సార్? 78 మంది అంటున్నారు. ఇంకొక సర్వే 78 మంది పైన 78 తీవ్ర వ్యతిరేకత ఉంది అని అంటున్నారు. ఇక్కడ అర్థమైపోయింది కదా, 78 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో గడప గడపకు వెళ్ళలేరు. ప్రజలు వాళ్ళపైన ఆగ్రహంతో ఉన్నారు, వాళ్ళపైన వ్యతిరేకత భావంతో ఉన్నారు. వాళ్ళు 78 మంది వెళ్ళలేరు. మిగతా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు, చేసినటువంటి మోసం ఇది పట్టుకొని వెళ్ళలేరు. అసలు ఎవరు వెళ్ళగలరు? ఎవరైనా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉందా గడప గడపకి? ఎవరు వెళ్ళగలరంటే సార్, ఓడిపోయిన ఈ 11 మంది ఎమ్మెల్యేలు దమ్ముగా ధైర్యంగా గతంలో మనం చేసినటువంటి ఏవైతే పథకాలు ఈ ఓడిపోయిన ఎమ్మెల్యే 11 మంది దమ్ముగా వెళ్ళగలుగుతారు. అదైతే నేను ఓపెన్ గా చెప్పగలుగుతాను. వీళ్ళని వెళ్ళమనండి. వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు పెట్టుకొని ఒకసారి ప్రజల్లోకి వెళ్తే ఇంకా ఆడవాళ్ళైతే ఏమేమి తీస్తారన్న విషయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది ఆడవాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే ఇవాళ ఆడవాళ్ళని అంత మోసం చేశారు. నాతో సహా ఇవాళ ఈ రాష్ట్రము ఎంత అప్పు ఉందనేది ఒకసారి క్లియర్ గా తెలిసిపోతుంది. ఎందుకంటే మాకు అప్పు ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం నుంచి మాకు డబ్బులు ఇవ్వట్లేదు. ఆ డబ్బులు ఇవ్వాలి. ప్రతి ఒక్క మహిళ ఎదురు చూస్తుంది. మీరు ఇవ్వాల్సినటువంటి అప్పు ఒక్కొక్క మహిళకి లెక్కేసుకుంటే ఎంత అప్పు ఇవ్వాల్సిందన్న విషయం మీరు వెళ్ళి మహిళలను అడిగితే క్లారిటీగా అర్థమవుతుంది. శ్రీనిధి డబ్బులు 1500 ఇవ్వాలి సార్. ఇవాళ సంవత్సరం లెక్కేయండి ఎంత ఇవ్వాలి వీళ్ళు మాకు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతోంది వేరు, లోకేష్ గారు చెబుతోంది వేరు. దీనిపైన క్లియర్గా మాట్లాడుకోవాలి. సంక్షేమానికి పుట్టినిల్లు టీడీపీ. తరువాత జగన్మోహన్ రెడ్డి గారు నిక్కర వేసుకునే రోజుల నుంచే సంక్షేమాన్ని మేము అమలు చేశాం. ఆ విషయం చెప్పే టైంలో ఆయన ఏం మాట్లాడారనేది కూడా వినండి. ఓపెన్గానే చెప్పుకోవాలి, ఓపెన్గానే వినిపించాలి. తనకు అలవాటైనట్టు భాష, తను ఏ రకంగా ఎదుటి వ్యక్తుల్ని గౌరవిస్తారు, ఆయనలో ఉన్నటువంటి మర్యాద, తన భాషా విధానం, తన స్టాన్ఫోర్డ్ విద్యా విధానం, తనకు నేర్పినటువంటి సంస్కృతి, తను నేర్చుకున్నటువంటి సంప్రదాయం ఏ రకంగా ఉంటుందనేది కూడా ఒకసారి మనం వినాలి. ప్లీజ్ అది ప్లే చేయండి. లోకేష్ గారు వాయిస్ ప్లే చేయండి. వీళ్ళు మాడతారా సంక్షేమం గురించి? సంక్షేమం పుట్టినీళ్ళు తెలుగుదేశం పార్టీ. అరే సైకోగాడు చెడ్డీలు వేసుకుని తిరిగిన రోజులే అన్నగారు సంక్షేమం పరిచయం చేశారు. వీళ్ళు మాడతారా సంక్షేమం గురించి? సంక్షేమం పుట్టినీళ్ళు తెలుగుదేశం పార్టీ. అరే సైకోగాడు చెడ్డీలు వేసుకుని తిరిగిన రోజులే అన్నగారు సంక్షేమం పరిచయం చేశారు. రైట్. తన భాష గురించి వాటి గురించి కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. కానీ దీనికి వైఎస్ఆర్సీపీ కంటే ఒక సామాన్యుడు ఒక సమాధానం ఇచ్చారు. ఒకసారి వినండి. ఒక 1 minute. పవన్ కళ్యాణ్ గారిని వచ్చి ఇక్కడ పెట్టామనండి ఎలక్షన్ 2029 2027 వద్దు, ఒకటి కాదు కదా, 0 వస్తుందని మీరు అంటున్నారు కాబట్టి ఈ రోజు వచ్చి ఇక్కడ ఎలక్షన్ పెట్టామనండి. ఉభయ గోదావరి జిల్లాలో పెట్టమనండి, ఇంకెక్కడ వద్దు. ఇక్కడ జగన్ గారు విలువ ఏంటనేది జనానికేనే ప్రజలకి ఖచ్చితంగా అర్థమైంది. ఈ ఒక్క సంవత్సరం అద్భుత పరిపాలనలో తెలిసిపోయింది జనానికి. ఈ రోజు నిన్న మొన్న లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు, సంక్షేమానికి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అని. నిజమే అది. ఎందుకంటే ఆ పుట్టినిల్లో ఉన్న ఆడపిల్లకి వెళ్ళి పెళ్లి చేయరు, అత్తోరింటికి కూడా పంపరు, ఎక్కడికి పంపరు. ఆ సంక్షేమాన్ని వాళ్ళింట్లోనే ఉంచుకుంటారు. దానికి అర్థం అది. మనం ఏంటంటే తెంగరోళ్ళలాగా సంక్షేమం పుట్టినీళ్ళు టీడీపీ అంటే మనం ఏమనుకున్నాం అంటే బాబు ఎక్కడ నుండి మనకి ఏమన్నా వచ్చేద్దని. దానికి పెళ్లి చేయరు, ఇంకొక ఇంటికి పంపరు, అలానే అత్తోరింటికి అసలు పంపరు. అది వాళ్ళ సంక్షేమం. సామాన్యుడు చాలు. నాకు తెలిసి ప్రభుత్వ స్కూల్లో జగన్మోహన్ రెడ్డి గారు నడిపించినటువంటి విద్యా విధానంతో తెలివి కలిగిన వాళ్ళు చెప్పేటటువంటి సమాధానం ఇది. చాలా సింపుల్ సమాధానం. సంక్షేమమేమో పుట్టినిల్లు, ఇక్కడేమో ఆడపిల్లకి పెళ్లి చేయరు, అత్తారింటికి పంపించరు, వీళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటారు. సంక్షేమం అంతా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఆ పుట్టినింట్లోనే ఉండిపోతుంది సంక్షేమం, ఎవరికీ అందదు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశం పైన కూడా చర్చిద్దాం. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ట్వీట్ పెట్టారు. ఈసెట్ కౌన్సిలింగ్ 45 రోజులైంది ఫలితాలు వచ్చి, ఎప్పుడు నిర్వహిస్తారు అని అంటూ ఒక వ్యాఖ్య కూడా చేశారు. అందులో పప్పు మేలుకు అని ఇటువంటి భాష జగన్మోహన్ రెడ్డి గారు వాడరు. కానీ ఆ ట్వీట్లో ఎందుకు వాడారు
ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి భాష కాదు. ఎందుకంటే ఇది ఇట్లాంటి భాష అంతా వీళ్ళది, ఎవరిది, మన లోకేష్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, ఆ పార్టీ నాయకులది. బట్ ఎందుకు పెట్టారన్నది కూడా చాలా అవసరం. దాని గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. పాషా గారు, సంక్షేమానికి పుట్టినిల్లు టీడీపీ. జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డలు వేసుకొని తిరిగినప్పటి నుంచే అది అమలు చేస్తోంది. ఈ సమయంలో ఆయన స్టాన్ఫోర్డ్ సంస్కృతి అంతా చూపిస్తారు, అది వేరే విషయం. దాని జోలికి నేను వెళ్ళను. మీరు వెళ్తానంటే ఆయన భాషణ గురించి, ఆయన సంస్కృతి గురించి చెప్పాలనుకుంటే చెప్పండి. నిజానికి అలా మాట్లాడాలి, ఆ అర్హత ఉందా? సంక్షేమం గురించి మాట్లాడే అర్హత ఇప్పుడు టీడీపీకి ఉందా? సార్, ఇక్కడ ముందుగా ఒక విషయం చెప్పాలి. కొంచెం హార్డ్గా అనిపించవచ్చు, హార్ష్గా అనిపించవచ్చు, కానీ ఏమనుకోవద్దు. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి, సంస్కారం పక్కవాడికి నేర్పించే ముందు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి నేర్పిస్తే బాగుంటుంది. సారీ, ఎందుకంటే లేదు, చంద్రబాబు నాయుడు గారే నీ అమ్మ మొగుడు అని మాట్లాడతారు. సార్, ఒక విషయం చెప్తాను. నీ తాత, నీ అమ్మ మొగుడు, ఇవి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఇలాంటి మంచి భాష వాడతారని మీరు ఆశించడం అనేది నిజంగా లేదు సార్. అంటే ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ఒకటి మంత్రి హోదా, రెండోసారి మంత్రి, సరే ఒకేసారి ఎమ్మెల్యే, అది వేరే సంగతి, నేను అందులోకి వెళ్ళను. ఒకసారి ఎమ్మెల్యే అయింది ఆయన, ఒకేసారి ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆయన, సరే అది వేరే సంగతి. కాకపోతే ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి సంస్కారం మర్చిపోయి ఒక వ్యక్తిని పట్టుకొని, అది కూడా ఒక ఎక్స్ సీఎంని పట్టుకొని, ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి స్థానం ఏంటో తెలిసి కూడా కావాలని హర్ట్ చేసే ఒక విధంగా మాట్లాడడం అన్నది ఇది కరెక్ట్ కాదు. ఈ సంస్కారం ఒకసారి లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారు నేర్పాలి. నేర్పిన తర్వాతే మా అందరికీ నేర్పాలి. మీరు ముందు లోకేష్ గారికి నేర్పి మా గురించి మాట్లాడండి, మా అందరికీ సంస్కారం నేర్పే ప్రయత్నం చేయండి. సంస్కారం నేర్పడం అన్నది ఫ్రీ సార్. పక్కవాడికి చెప్పాలంటే చాలా బాగుంటుంది. నేను గంట సేపు కూర్చొని మీ క్లాస్ పిక్తా, కానీ నేను దాన్ని ముందుగా ఆచరించాలి. ఆచరించిన తర్వాత, ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, ముందు మీరు ఆచరించి తర్వాత పక్కడికి చెప్పాలి అన్నారు. ఈ రోజు లోకేష్ గారు ఆచరించకుండా ఈ రోజు రెడ్ బుక్ పేరు మీద ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏం పడితే చేస్తున్నాడు. రెండోది, సంక్షేమం పుట్టిండు టీడీపీ అన్నారు. ఏ టీడీపీ? ఇక్కడ ఒక టీడీపీ లేదు, రెండు టీడీపీలు ఉన్నాయి. రెండు టీడీపీలు ఉన్నాయి. అన్నగారి టీడీపీనా, చంద్రబాబు నాయుడు గారి టీడీపీనా? ముందు దానికి సమాధానం చెప్పండి. ఎందుకంటే అన్నగారు ఆయన తర్వాత, ఎన్టీఆర్ గారి తర్వాత టీడీపీ పార్టీని నడిపించి ఇన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కూడా అన్నగారి పేరు చెప్పే మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. అంటే సంక్షేమం అన్నగారి తర్వాత మీరు చేయలేకపోయారా? అన్నగారి తర్వాత సంక్షేమం అన్నది మీరు చేయలేకపోయారా? ఈ రోజు కూడా అన్నగారి పేరు చెప్పుకొని మీరు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు అంటే నిజంగా ఇది సిగ్గుచేటు. అన్నగారి పేరు చెప్పుకునే మాట్లాడుతున్నారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు తాతగారి పేరు ఆయన చెప్పుకుంటే ఏంటి? లేదు సార్, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాల నుంచి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. అంటే సంక్షేమం ఆయన ఏం చేయలేదా? ఆయన ఏం చెప్పుకోవడానికి లేదా? ఈ రోజు కూడా అన్నగారి పేరే చెప్పుకుంటున్నారంటే ఈయన చేయనట్టే కదా. ఒక్కసారి గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు లోకేష్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మీరు ట్వీట్ గురించి మాట్లాడారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన భాష అంటే ఇందాక మీరు చెప్పింది మాట్లాడరు. ఆయనకి ఎంత నొచ్చుకుని ఉంటే, ఆయనకి ఎంత బాధ కలిగి ఉంటే ఆయన ఆ మాట మాట్లాడతారు. ఒక్కసారి మనం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నోసార్లు అంటే ప్రజల ముందుకొచ్చి మాట్లాడారు, ప్రెస్ మీట్లలో మాట్లాడారు. కానీ ఏ రోజు కూడా ఒక పాయింట్ మీద ఆయన మాట్లాడి ఈ విషయం మీద మాట్లాడుతున్నాను, విషయం డైవర్ట్ అవ్వడు, డివియేట్ అవ్వడు, ఆ విషయం మీద మాట్లాడి వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళకి చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క విషయం లేదు సార్. ఈ రోజు కాలర్ ఎగరేసి నేను ఈ మంచి పని చేసిన ప్రజల కోసం అని చెప్పి గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయా? లేవు. కాబట్టే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి అని మొదలుపెట్టి చివరికి పులి స్టాప్ జగన్మోహన్ రెడ్డి అని పెడతారు వీళ్ళు. ఏంటి అది? అంతేనా? ఇంకా అంతే సార్, ఇది మారదు. 5 ఏళ్ళు ఇట్టే ఉంటుంది. ఏం దొరకకపోతే మళ్ళీ తల్లి అంటారు, చెల్లి అంటారు, మళ్ళీ కుటుంబం జోలికి వెళ్తారు. ఆ హక్కు ఎవరిచ్చారండి? నాకు అర్థం కాదు. ఎవరిచ్చారు హక్కు? ఇప్పుడు నా కుటుంబం గురించి, నా తల్లి నా చెల్లి గురించి మాట్లాడే హక్కు మీకుందా? లేదు. మీ కుటుంబం గురించి మాట్లాడే హక్కు లోకేష్ గారు పదే చెప్తున్నారు కదా, నా తల్లిని దూషించారని. ఎవరికి లేదు, వాళ్ళ తల్లిని దూషించే అధికారం కూడా ఎవరికి లేదు. ఒకరి తల్లిని ఒకరు మాట్లాడకూడదు, తప్పే, 100% తప్పే. కానీ వీళ్ళు మళ్ళీ అదే చేస్తుంటారే. అదే చెప్తున్నాను, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు. ఈరోజు సింపుల్ సార్, మీరు ఇంతమంది సోషల్ మీడియా కార్యకర్తలను తీసుకెళ్లారు కదా, కేసులు పెట్టారు కదా, దాదాపు 800 కేసులు పెట్టారు కదా. ప్రతి వాళ్ళకి ఏమని పెట్టారు? ఆడవాళ్ళని అమర్యాదగా మాట్లాడారు అని చెప్పేసి పెట్టారు కదా. మీరు చేసేది అదే కదా. పక్కవాడి కుటుంబాన్ని లాక్కొస్తారు, మాటికి హిట్ చేస్తారు. అయినా కూడా అంతే బాధ్యతగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు కూడా ఆయన ట్వీట్లో ఆ పదం ఎందుకు పెట్టాడు అన్నది ఒకసారి మనం గమనించాలి, ఆలోచించాలి. ఈ రోజు ఆయన ఎందుకు పెట్టాడు అంటే కేవలము ఆయన బాధని వ్యక్తం చేస్తున్నాడు.
ఆ ట్వీట్ ఒకసారి చూడండి, లాస్ట్ 2 లైన్స్ చదవండి. విద్యా వ్యవస్థ ఎలా నాశనం చేస్తున్నారు లోకేష్ గారు. ఒక చంద్రబాబు నాయుడు గారికి కుమారుడే కావచ్చు కానీ ప్రతిభావంతుడై ఉండాలి, దాన్ని తనకిచ్చినటువంటి శాఖను గొప్పగా నిర్వహించాలి, అప్పుడే ఆయనకైనా ఎదిగినట్టు అవుతుంది. అడ్మిషన్ ఇప్పటి వరకు లేదు. ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదల చేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం విద్యా వ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం. అమాత్య మేలుకో, పప్పు నిద్రవదులు. సార్ ఒక విషయము, లోకేష్ గారు ఒక మాట అంటారు, నేను ఎందుకు ఈ విద్యాశాఖను ఎంచుకున్నానో తెలుసా? ఎందుకంటే నన్ను నేను ప్రూఫ్ చేసుకోవాలి చెప్తారు కదా, ఆయనే చెప్పారు. అవును, నన్ను నేను ప్రూఫ్ చేసుకోవాలి, నేను ఏదో మంచి చేయాలి, మంచి పేరు చేసుకున్నారా సార్? ఏం మంచి పేరు సంపాదించుకున్నారు నాకు ఒకసారి చెప్పండి. మొదటి సంతకం దేని మీద పెడతా అన్నారు? ఒక్కసారి చెప్పండి దయచేసి. మొదటి సంతకం దేని మీద పెడతా అన్నారు? January 1 ఏం తీసుకొస్తా అన్నారు? జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు. దాని తర్వాత ఈ రోజు సంవత్సరం గడిచిపోయినా కూడా మీరు మొదటి సంతకం ఇందాక అందలేదు అంటే ఈ పరిస్థితులు ఏంటి సార్? ఎంత ఘోరము అంటే తల్లికి వందనం, అమ్మఒడి, రేపు పొద్దున స్కూల్ స్టార్ట్ అవుతున్నాయంటే ఈ రోజు అమ్మఒడి అని చెప్పేసి కూర్చున్నారు అంటే ఎంత సరే. సింపుల్గా ఒక విషయం, కుటుంబాల జోలికి కాదు కానీ నేను సింపుల్గా ఒక విషయం అడుగుతాను. నా పాప ఉంది, నా బిడ్డ ఉంది, 12వ తారీఖు స్కూల్ తెరుస్తుంది అంటే 4 రోజుల ముందు యూనిఫామ్ తీసుకొస్తా, 15 రోజుల ముందు పుస్తకాలు తీసుకొస్తా, 10 రోజుల ముందు ఫీజు కడతా. ఒక తండ్రిగా నా బాధ్యత, ఒక తండ్రిగా మీది బాధ్యత కూడా. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన యూనిఫామ్ వేసుకొని తిరుగుతున్నారు. అదే అంటాను, బ్యాగులు సార్. ఒక విద్యార్థి ఒక వీడియో చూసిన నేను కొన్ని రోజుల కింద, బ్యాగు ఇవ్వడము జరిగింది, బ్యాగు చిరిగిపోవడము జరిగింది. అప్పుడే మొత్తానికి ఆ విద్యార్థి చిరిగిపోయిన బ్యాగు తీసుకుని పోతుంటే పుస్తకాలు ఒకవైపు జారుతున్నాయి. పరిస్థితులు అట్టుంటే దారుణంగా ఇచ్చిన వాటి మీద కూడా మీరు ఏమని ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు కోడిగుడ్డు మీద ఆ రోజు కూడా మీకు అర్థం కాలేదు ఎందుకు ఆ పని చేసినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పని మీ వెనకాల ఏదో ఒకటి ఉంటుంది. ఆ కోడిగుడ్లు అమ్ముకోకూడదని చెప్పి స్టాంపింగ్ చేస్తే మీరు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కోడిగుడ్డు మీద కూడా స్టాంపింగ్ చేశారన్నారు. ఈ రోజు కూడా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆ బ్యాగులు మళ్ళీ మీరు ఇచ్చిన ఈ బ్యాగులు నెల రోజుల్లో బ్యాగ్ చిరిగిపోతే ఆ బ్యాగులు వేసుకోబోతున్నారు, పాత బ్యాగులు వేసుకోబోతున్నారు. వెరీ గుడ్. అది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే అది. జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ అవైలబిలిటీ సార్, ఎడ్యుకేషన్ అవైలబిలిటీ అనేది మనకు అర్థం కాదు. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎడ్యుకేషన్ అవైలబిలిటీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్, మస్ట్ అండ్ షుడ్. ఎడ్యుకేషన్ అవైలబిలిటీ కరెక్ట్గా ఉంటే రాష్ట్రం అనేది అదైపోద్ది, ముందుకెళ్తుంది. ఆ ఎడ్యుకేషన్ అవైలబిలిటీలో కేరళని ఎప్పుడన్నా ఆలోచించినామా సార్? ఎప్పుడన్నా ఆలోచించినామా? సర్పాస్ చేసి బైపాస్ చేసి నెంబర్ 1 స్థానానికి ఈరోజు అంటే ఆ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొస్తే నాకు ఒక మహిళ ఫోన్ చేశారు. ఒక్క విషయం చెప్పి మాట్లాడతా. ఒక మహిళ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆ మహిళ చెప్పిన మాట నిజంగా కన్నీళ్ళు వచ్చినాయి. మా ఊర్లో చిన్న ఊరయ్య, మా ఊర్లో బడిని గుడి చేసిండు జగన్మోహన్ రెడ్డి, బడిని గుడి చేసిండు జగన్మోహన్ రెడ్డి. ఈ సంవత్సర కాలంలో ఆ గుడిని నేను ఆ పదం వాడలేను, అంటే మందు దాక్కుంటూ లోపల కూర్చొని, అంటే ఆ బడిని మందు దాక్కుంటూ లోపల కూర్చొని మళ్ళీ నాశనం చేశారు ఈ కొత్త ప్రభుత్వం అని చెప్పేసి ఆమె పదం వాడింది. నేను వాడలేను లైవ్ టీవీలో, ఆమె ఆ పదం వాడింది. ఆమె వాడుకుంటూ ఆ పదము ఆ మాట చెప్పుకుంటూ ఆమె ఏడ్చింది. ఇది పరిస్థితి అయ్యా. నా ఆడబిడ్డను పంపిద్దాము అంటే స్కూల్కి నాకెందుకు మనసు ఒప్పట్లేదు. ఎందుకు అంటే ఆ బడిని నాశనం చేశారు. దయచేసి ఈ విషయం మీద మీరు మాట్లాడండి అంటే నేను మాట్లాడగలనమ్మా అంతే, కానీ నేనేం చేయలేను అని చెప్పాను. ఎందుకంటే చేసే బాధ్యత ఎవరు? ఈ నారా లోకేష్ గారిది. ఈయన ఆ బాధ్యత మర్చిపోయి సార్ ఎంత దారుణం అంటే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక టీవీలో కనిపించాలి. చంద్రబాబు నాయుడు గారు కనిపించాలి, లోకేష్ గారు ఇది ఎక్కడ దారుణం సార్? ఎప్పుడైనా సీఎం అనేవాడు ఏం చేస్తాడు? హీ విల్ బి వెరీ బిజీ, చాలా బిజీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఒక్క లైవ్ వదిలేయండి, ప్రెస్తో మాట్లాడడానికి టైం ఉండదు, గోక్కోనికి టైం ఉండదు, సీఎంకి అంటారు. గోక్కోనికి ఉండదు. వీళ్ళు పొద్దున్నే సాయంత్రం వరకు మైక్ పట్టుకుని ఒకవైపు సీఎం గారు, ఇంకోవైపు నారా లోకేష్ గారు, 5 రోజులు మన పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి 5 రోజులే మీరు లెక్క పెట్టండి, నెలలో 5 రోజులే ఆయన మీడియా ముందుకు వస్తాడు. 25 రోజులు 25 days వాళ్ళక గాయబ్. ఉర్దూలో హిందీలో గాయబ్ అని ఉంది, ఓ సినిమా ఉంది గాయబ్ అని, మాయమైపోతున్నాడు. అట్లా ఆ పరిస్థితులు. ఎందుకు సార్ ఈ మార్కెటింగ్లు? ఎవరిని ఇంప్రెస్ చేయడానికి? మిమ్మల్ని ఆల్రెడీ ఇంప్రెస్ అయ్యి చేశారో లేదా మోసం చేశారో, ఓట్లు పడ్డాయి, మీరు ముఖ్యమంత్రి అయిపోయారు, లోకేష్ గారు మంత్రి గారు అయిపోయారు. ఇంకా ఎవరిని ఇంప్రెస్ చేస్తారు సార్ 4 ఏళ్ళ వరకు? నాకు అర్థం కాదు. రైట్. సంక్షేమం అమలు చేయలేదంటున్నారు వెంకటరెడ్డి గారు. మీరు చెడ్డీ వేసుకునే రోజుల్లోనే టీడీపీ సంక్షేమాన్ని అమలు చేసి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నారు కాబట్టి, ఆ ఏజ్ ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి మీకు కూడా చెప్తున్నా, మీరు కూడా చెడ్డీలు వేసుకోకముందే వాళ్ళు అమలు చేశారంట సంక్షేమం. కానీ ఆయన మాట్లాడుతున్న భాష, ఆయన సంస్కృతి, సంస్కారం, ఉన్నత విద్య కాస్త ఎక్కడో దారి తప్పుతోందా అని అనిపిస్తోంది సార్. ఒకటైతే
రామారావు గారు ₹2 కిలో బియ్యాన్ని తీసుకొని వస్తే దాన్ని ₹5.25 చేసింది ఎవరు? సంక్షేమానికి తెలుగుదేశం పుట్టినీళ్ళు అయితే ఆ ₹2 రూపాయి చేయాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ₹5.25 తీసుకొని వెళ్ళాడు. మరి సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారిని ఒక సూటిగా చంద్రబాబు నాయుడు గారు మీ పేరు చెబితే ఒక సంక్షేమ పథకం గుర్తొచ్చిద్దా? ఎందుకంటే మీరు పుట్టినీళ్ళు కదా. ఆయన ఎంత చెప్పాడు పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు గురించి ఒక ఆయన ఎవరో మీరు వీడియో ప్లే చేశారు కదా, సామాన్య వ్యక్తి. మరి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఒక్క సంక్షేమ పథకం ఏమైనా గుర్తొచ్చిద్దా? మీరు ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి, 4 సార్లు ముఖ్యమంత్రులు ఇదిగో నేను ఈ పథకాన్ని కొత్తగా తీసుకొని వచ్చా, ఈ దేశంలో ఎక్కడా లేదు, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ పెట్టలా, ఇదిగో నేను పథకాన్ని తీసుకొని వచ్చాను, ఏ పథకం అన్నా మీ పేరు చెబితే గుర్తొచ్చేది ఉందా? ఈ 4 ఏళ్ళు కూడా టైం తీసుకొని చెప్పండి. రెండోది వచ్చేటప్పటికి ఇదే చంద్రబాబు నాయుడు గారే కదా సంక్షేమ పథకాల వల్ల సోమరిపోతులు అయిపోతున్నారు అని మాట్లాడింది ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా. మరి సంక్షేమ పథకాలు మీరు కేర్ ఆఫ్ అడ్రస్ అని మళ్ళీ ఈరోజు ఉల్టా ఎలా మాట్లాడతారు? ఇంకోటి ఏంటి, సైకో గాడా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పప్పు గాడు అనలా, పప్పు అనే పెట్టాడు ట్వీట్. నేను అదే అడుగుతున్నా ఎందుకు అలా పెట్టారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంస్కారం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి సంస్కారం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళ కొడుకు లోకేష్కి కానీ ఏ తెలుగుదేశం నాయకుడికి కూడా గాడు అని కానీ సైకో అని కానీ బోతం అని కానీ మాట్లాడే వాళ్ళకి ఎవరికి సంస్కారం లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అలానే పిలుస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అరే గాడు, ఒరే గాడు, లేదంటే అరే అరే ఒరే తురే, ఇది వాళ్ళకి భాష. స్టాన్ఫోర్డ్లో కొనుక్కున్నాడు కదా, చదువు కొనుక్కున్నాడు కాబట్టి ఆ భాష అలానే ఉంటుంది. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గాడు అని కానీ చంద్రబాబు నాయుడు గారు అంటాడు, ఆ పెద్ద మనిషి మోసం చేశాడు అని అంటాడు. కానీ మీరు గాడు, వాడు పోవాలి, అని చంపేయాలి, అది భూతం, శాశ్వతంగా భూస్థాపితం చేద్దాం, రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి గమనించండి, ఇంకో ఆయన తల నరికేయండి, ఇలాంటి భాష వాళ్ళు మాట్లాడుతుంది. నిజంగా నారా లోకేష్ పప్పునా సమర్థుడా? మళ్ళీ ఆ పదం వాడుతున్నారు ఎందుకు సార్? పప్ప సమర్థుడు అని అడుగుతున్నా, క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకు బిఈడి ఎగ్జామ్స్ పేపర్ లీక్ చేసినప్పుడు మరి పప్పు అంటారా సమర్థుడు అంటారా? 10వ తరగతి పరీక్షా పేపర్లు కూడా సరిగ్గా దిద్దలేనటువంటి ఈ దద్దమ్మ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నందుకు మరి ఆయన పప్పు అంటావా సమర్థుడు అంటావా? ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క 3 నెలలకు ఒకసారి ఇవ్వాలి, అంటే సంవత్సరానికి 4 సార్లు ఇవ్వాలి. సో ఒక్క త్రైమాసికం ఫీజు కూడా ఈ 13 నెలల కాలంలో ఇవ్వనప్పుడు పప్పు అంటావా మరి సమర్థుడు అంటావా? ఏదైతే గిరిజన విద్య చూస్తే ఈరోజు సార్ 25,000 మంది గిరిజన పిల్లల్ని మొన్న బానిసలాగా ట్రీట్ చేశారు అక్కడ. అదే గిరిజన విద్యార్థులు మా బడి తెరిపించండి ప్లీజ్ అని అడుగుతున్నారు విద్యాశాఖ మంత్రిని. బడి తెరిపించండి ప్లీజ్ అని అదే గిరిజన బిడ్డలు పాఠశాల వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులు, వేడుకుంటున్న విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేక పాఠశాలలో మూసివేత. ఇదే విద్యార్థులకు సంబంధించి ఈ స్కూళ్ళు పక్కన ఏదైతే వైన్ షాపులు పెట్టినప్పుడు ఇతను మరి సమర్థుడా, ఇతను చేతగానివాడా? పప్పు అంటే చేతగానాడనే కదా అర్థం. చేతగానివాడు నేనేమన్నా సైకోగాడు సాడిస్ట్ గాడు అంటలేదండి, వాళ్ళ భాష నేనే మాట్లాడట్లా. పప్పు అంటే ఏంది? సమర్థత లేనాడు, అంతే కదా దానికి అర్థం. పప్ప సమర్థుడా అని అడిగా. ఇదే చెప్పండి ఈ సెట్కి సంబంధించి. ఒక్క నిమిషం సార్, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వ్యాలిడ్ ట్వీట్. ఎందుకంటే పాలిటెక్నిక్ అయిపోయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులకి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి. 1వ తారీఖు నుంచి క్లాసులు స్టార్ట్. మరి రేపు క్లాసులు స్టార్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఇంతమంది కౌన్సిలింగ్ పెట్టలా, 32,000 మంది ఉన్నారు దాదాపుగా ఏది క్వాలిఫై అయిన వాళ్ళు. సో వాళ్ళకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూస్తే సార్ మీరు మొన్న మే 25న తెలంగాణ రాష్ట్రంలో రిజల్ట్ ఇచ్చారు. నిన్న జూన్ 25వ తారీఖు ఆల్రెడీ వాళ్ళకి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయిపోయి అలాట్మెంట్ ఆర్డర్స్ కూడా వచ్చినాయి. వాళ్ళు జాయిన్ అయిపోవడమే ఇంకా ఏదైతే సెకండ్ ఇయర్ డైరెక్ట్గా కాలేజ్. అదే ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్ ఇచ్చింది మాత్రం ఏదైతే మే 15వ తారీఖు ఇచ్చారు రిజల్ట్, 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ పెట్టలేనటువంటి అసమర్థుడు. కాబట్టి అందుకని మీరు పప్ప సమర్థుడు అని క్వశ్చన్ చేయడానికి ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి సార్. ఎందుకంటే ఈరోజు పిల్లలకు సంబంధించి చూస్తే సార్ ఏదైతే మరీ తరుక్కుపోయేటటువంటి అంశం ఇది చూడండి సార్, పచ్చడి మెతుకులే దిక్కు, పచ్చడి మెతుకులతో భోజనాలు పెడుతున్నటువంటి పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గోరుముద్ద ఎంత బాగా అమలు చేశారు. మరి ఈ పచ్చడి మెతుకులు పెడుతున్నటువంటి డొక్కా సీతమ్మ గారి పేరు చెప్పి ఈ పచ్చడి మెతుకులు చాలన్నటువంటిది ఏది ఉడికినటువంటి అన్నం పెడుతున్నప్పుడు మరి అలాంటి వ్యక్తిని అసమర్థుడు అని అంటాం కదా. పప్పు అంటే అసమర్థుడు, అందుకని సమర్థుడా అసమర్థుడా అని అడిగిన దానికి ఖచ్చితంగా మన నారా లోకేష్ గారు రిప్లై ఇవ్వాలి. ఇంకోసారి భాష జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఇందాకేమన్నారంటే పాషా గారు కొడుకుని ముందు మీ కొడుకు భాషకు సంబంధించి అడిగారు కదా. కొడుకు భాష కాదు సార్, తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటే భాష. తండ్రిని చూసే కొడుకు వారసత్వంగా భాష వచ్చింది. ఎందుకంటే తండ్రి ఏ రోజన్నా మర్యాదగా ఎవరినన్నా మాట్లాడారా? రామారావు గారినే మాట్లాడలేదండి వీళ్ళు. నందమూరి తారక రామారావు గారినే మర్యాదగా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇంకెవరిని మాట్లాడతారు?
వీళ్ళ సంస్కారం ఎలా ఉంటదంటే పిల్లనిచ్చిన మావనే ఘోరంగా మాట్లాడినటువంటి ఘోరంగా ట్రీట్ చేసినటువంటి సంస్కారం వీళ్ళది. సో మరి ఇలా అలాంటి వాళ్ళకి ఇలానే వస్తాయి. సో నారా లోకేష్ భాష అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. నాగమల్లేశ్వర్ గారు ఏం చెప్తారు లోకేష్ గారి ఆ భాష గురించి, ఆయన సంస్కృతి గురించి, వాళ్ళ ఇంట్లో నేర్చుకున్నటువంటి సంప్రదాయం గురించి, చదువుకున్న విద్య గురించి? ఎందుకంటే మాట్లాడుతున్నటువంటి భాష చూస్తున్నాం కదా సార్. ఇవాళ మీరు ఇంకా ఒకటే చూపించారు. పోలీస్ స్టేషన్ లో వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన మాట్లాడినటువంటి ప్రవచనాలు, తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి అది కూడా చూపించండి. అవును, చూపించలేం, వినిపించలేం, చూపించండి సార్, జనాలకి తెలియదు కదా. తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్తూ ఉంటే అక్కడ మాట్లాడినటువంటి ఆయన ప్రవచనాలు, అవును, ఇవన్నీ ఎవరికి తెలియండి సార్. సబ్జెక్ట్ మాట్లాడుతున్నా, సబ్జెక్ట్ పరంగా ప్రశ్నిస్తున్నా, ఆయన 2.5 గంటలు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళని ఏకి పడేసినా కూడా సబ్జెక్ట్ మీద ఎవరన్నా వచ్చి, ఏ ఎమ్మెల్యే అన్నా వచ్చి, పోనీ ఈ సోకాల్డ్ హోమ్ మినిస్టర్ గాని, లేకపోతే ఈయన లోకేష్ బాబు గారు గాని, లేకపోతే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు గాని వచ్చి ఏమన్నా మాట్లాడతారేమో అని అంటే ఒక్క విషయం మాట్లాడరు సార్. ఇప్పుడు ఈ సందర్భమో అసందర్భమో నాకు తెలియదు కానీ, మరి తెలంగాణలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు అలా ట్వీట్ పెట్టచ్చా? కాదు, ఆయన మాట్లాడడం తప్పైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా ట్వీట్, అందులో ఏం పెట్టారు? పప్పు నిద్ర వదులు, అమాత్య మేలుకో అంటే ఒకటి సార్. ఆయన పాపం మరి ఆ వర్డ్ ఆయన అంటే మరి బాధపడి, లేకపోతే ఇప్పుడు మనం ప్యానెల్లో ఉన్న పాపానికి ఆ వర్డ్ వాడామని మన మీద కూడా కేసులు పెడతారు ఆయన. ఎందుకంటే ఆయనకి ప్రశ్నించడం ఇష్టం ఉండదు కాబట్టి. నేనేమంటున్నానంటే సార్, ఇవాళ 10వ తరగతి, ఇప్పుడు మీరు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా, 10వ తరగతి విద్యార్థులు ఈ సంవత్సరం ఎంతమంది ఫెయిల్ అయ్యారు సార్? ఎప్పుడూ లేని విధంగా 1,10,000 మంది ఫెయిల్ అయ్యారు. అందులో రీవాల్యుయేషన్ రీకౌంట్ చేసుకున్న వాళ్ళు 60,000 అయితే దాంట్లో పాస్ అయిన వాళ్ళు మళ్ళీ అంటే కర్నూలులో ఒక అమ్మాయికి 14 మార్కులు, తర్వాత కనిగిరిలో ఒక అమ్మాయికి 12 మార్కులు వచ్చి, తర్వాత రివాల్యుయేషన్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఎంతంటే ఊహించిన విధంగా 94 మార్క్స్, 93 మార్క్స్, 92 మార్క్స్ వచ్చాయి. దీన్ని బట్టి నిజంగానే ఆయన నిద్రపోతున్నాడా, 11,000 మంది విద్యార్థులు, 11,000 మంది జర్నీలలో ఉన్నాడా అనేది కూడా చెప్పాలి. మొత్తం 66,000 మంది అప్లై చేసుకున్నారు. అప్లై ఎప్పుడూ లేదు ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే ఇప్పటి వరకు చరిత్రలో ఇలాంటి ఈ వర్డ్ కరెక్ట్ అనుకుంటున్నారా? ఈ భాష కరెక్ట్ అనుకుంటున్నారా? మరి ఒకవేళ తప్పులు జరిగాయి విద్యా వ్యవస్థలో, భాష ఉంటే పెట్టిన తప్పు లేదమ్మా. ఈ సెట్ కౌన్సిలింగ్ లేట్ అయింది కాదు సార్, కౌన్సిలింగే కాదు, ఇతను ఆడుకుంటుంది ఎవరితో అంటే యువత భవిష్యత్ తోటి, విద్యార్థుల యొక్క మానాలతోటి, ప్రాణాలతోటి ఇతను ఆడుకుంటున్నాడు. ఎంతమంది సూసైడ్ చేసుకొని చనిపోయారో తెలుసా సార్ 10th క్లాస్ విద్యార్థులు? ఇప్పుడు ఈవేళ కూడా కౌన్సిలింగ్ లేట్ అయితే పరిస్థితి అదేనండి. మనం ఏదో చిన్న విషయం అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి ఎంత ఆవశ్యకత ఉందని జనాలు కూడా ఒకసారి ఆలోచించాలి. వాళ్ళకి ఇచ్చినటువంటి పదవులు వాళ్ళని న్యాయం చేయలేనప్పుడు నిద్రపోతున్నట్టే కదా. ఆ వర్డ్ చాలా చిన్నదే. నాకు ఒక రకంగా చెప్తే ప్రాణాలు పోతే తిరిగి తెచ్చివ్వగలుగుతారా సార్ వీళ్ళు? ఎడ్యుకేషన్ సిస్టాన్ని భ్రష్టు పట్టించి ఇవాళ మేమేదో ఉద్ధరించాము, మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకోగలిగితే ఇంతకమైనటువంటి నీచమైన ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందా అండి? చెప్పండి, ఫైనల్ ఒక మాట చెప్పండి. కౌన్సిలర్ చెప్పారు కదా చెప్పులు దండ వేస్తారని, చెప్పులు దండ వేస్తారన్నారే ఓ కౌన్సిలర్, ఆ పరిస్థితి ఉందా నిజంగానే రాష్ట్రంలో? ఎందుకు లేదు సార్, ఎందుకు లేదు? డైరెక్ట్ గా వెళ్ళమని తెలుస్తుంది పరిస్థితులు. ఆడవాళ్ళు అయితే చీపుర్లు చాటాలు తిప్పేసి మరి కొడతారు. అందుకని భయపడి అంతమంది ఎమ్మెల్యేలు పిలిచిన, చంద్రబాబు నాయుడు గారు సీఎం పిలిచినా కూడా ఎందుకు పోలేదంటే, పోతే మమ్మల్ని తంతారయ్యా, అడుగు కూడా పెట్టనీరు, వాళ్ళ గడప కూడా దారు, ముఖం మీద పేడ నీళ్ళు జల్లుతారని చెప్పి ఎవరు వెళ్ళలేదు. మా అన్నగారు చేశారు సంక్షేమం అంటే, మీ నాన్నగారు ఏం చేయలేదా? చేయలేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇవాళ ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు సార్, 108 అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు సార్, అమ్మఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు సార్, నాడు నేడంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు సార్. ఈ తండ్రి కొడుకులను చూసి ఏం గుర్తొస్తుంది? దోపిడీ, దగ, మోసం, ఈ తప్పితే ఏం గుర్తొస్తాయి సార్ రాష్ట్రంలో? ఇలాంటి వాళ్ళకి అలాంటి ట్వీట్ చాలా చాలా చిన్నది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు ఉన్నాయి కాబట్టి వీళ్ళలాగా సైకో గాడు, మెంటల్ గాడు, వాడు వీడు ఎందుకు సార్ ఊరుకుంటారు? ఇలా
హోప్ చేసి కార్యకర్తల్ని రెచ్చగొట్టుకుంటారు. తిరిగి ఏదంటే మాత్రం అందరి మీద కేసు పెడతాం. ఎంత ఉలికిపాట అంటే ఎవరినో ఒక ప్లకార్డ్ మీద రప్పా అని పెడితేనే ఇప్పటికి జ్వరాలు 108 జ్వరాలు వచ్చినట్టు వణికిపోతున్నారు మొత్తం కేడమంతా. అది వీళ్ళ బ్రతుకులు. రైట్. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి న్యాయం చేయండి. ఒక విషయం చెప్పాలండి, విద్యార్థులకి మంచి విద్య ఇవ్వండి అంటే అది వదిలేసి ఇవే సార్ నేను చేయాల్సినవి 4 బూతులు, 4 అరెస్టులు, 4 బెదిరింపుకాళ్ళు, 4 మర్డర్లు ఇవే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఏ ఇంటికి పోతారండి? ఇన్ని అత్యాచారాలు జరిగాయి, బాలికల మీద ఇన్ని లైంగిక దాడులు జరిగాయి, మహిళల మీద ఇన్ని లైంగిక దాడులు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి. ఆ ఇళ్ళకు కూడా పోతారా వీళ్ళు ధైర్యంగా? ఎక్కడ పోగలుగుతారు సార్? ఈ రాష్ట్రంలో వాళ్ళు వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఆ కుటుంబం వాళ్లే కాదు, ఆ వీధిలో ఉండే వాళ్ళు కూడా రానిరేమో. జరిగాయి. ఎందుకు రాణిస్తారు సార్? ఏ విధంగా రాణిస్తారు? వాళ్ళు రానివ్వరు కాబట్టి భయపడి ఎమ్మెల్యేలు వాళ్ళ మీటింగ్లకు కూడా పోవట్లేదు. మీ మాటలే మీరు ముఖ్యమంత్రిగా ఉన్న మీ కేడరే, మీ టీడీపీ వాళ్ళే మీ మాట వినట్లేదంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉందా సార్ ఈ రాష్ట్రంలో? ఒక చిన్న పాయింట్ చెప్పాలి. జూలై 3-4 తేదీల్లో హర్యానాలోని గురుగ్రామ్లో భారత పార్లమెంటు హర్యానా ప్రభుత్వ సహకారంతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొనేలా. ఏంటంటే అది రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దేశ నిర్మాణంలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర. మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి మేయర్లు, అలాగే చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు వీళ్ళను పంపాల్సి ఉంటుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. అందులో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. తిరుపతి నుంచి ఇక్కడ ఉన్నటువంటి మేయర్ని పంపకుండా తిరుపతి మున్సిపాలిటీ కార్పొరేషన్ శ్రీ ఆర్సి మునికృష్ణ ఓసి డిప్యూటీ మేయర్ గారిని పంపిస్తోంది. ఇక్కడ మేయర్గా మహిళ ఉన్నారు. ఒక మహిళను కాదని, మేయర్ను కాదని మొన్న అరాచకంగా ఏ రకంగా మహిళలపైన దాడి చేసి డిప్యూటీ మేయర్ పదవి లాక్కున్నారో ఆ వ్యక్తిని పంపిస్తున్నారు. తమాషా ఏంటంటే మనం ఏ కార్యక్రమానికి పంపిస్తున్నామంటే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దేశ నిర్మాణంలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర, దీనిపైన మాట్లాడడానికి. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా? తిరుపతిలో ఒక్క స్థానం మాత్రమే ఉండి అత్యంత కిరాతకంగా, దుర్మార్గంగా, రౌడీయిజంతో ఎన్నికలని మ్యానిపులేట్ చేసి మహిళా కార్పొరేటర్ల పైన దాడులు చేసి డిప్యూటీ మేయర్గా ఎన్నికైనటువంటి వ్యక్తిని పంపిస్తున్నారు. మేయర్ని పంపాలి, అందులోనూ మహిళను పంపాలి. ఆ మహిళను కాకుండా, మేయర్ను కాకుండా డిప్యూటీ మేయర్ని పంపుతున్నారంట. ఎవరు? మునికృష్ణ గారు. ఎస్, ఒకసారి మేయర్ శిరీష గారు ఉన్నారు మనకు ఫోన్ లైన్లో, వారితో మాట్లాడదాం. మేడం శిరీష గారు, మీకు అసలు ఆహ్వానమే లేదా? దీనికి సంబంధించి మీ పేరు ఎక్కడ నాకు కనపడలేదు. ఇందులో నా దగ్గర ప్రభుత్వం జీవోలో మొత్తం అందరి పేర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ దాదాపు ఒక 25 మంది పేర్లు కనిపిస్తున్నాయి. కానీ తిరుపతికి సంబంధించి అన్నీ ఇలాంటివే ఉండొచ్చేమో మేబీ. నేను తిరుపతికి సంబంధించి మీతో మాట్లాడుతున్నాను కాబట్టి మేయర్గా మీకు ఆహ్వానం అందలేదా? లేదు ఈశ్వర్ గారు, ఈ జీవో వచ్చాకే ఇటువంటి వర్క్ షాప్ ఉందన్న అంశం నాకు కూడా తెలిసింది. యాక్చువల్ గా అదే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే పట్టణ స్థానిక సంస్థల పాత్ర, అందులోనూ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దేశ నిర్మాణంలోని ఒక వర్క్ షాప్ కి ఇంకెక్కడ రాజ్యాంగం మేడం? మేయర్ని పంపకుండా, ఒక మహిళా మేయర్ని అవమానిస్తూ మేయర్ని పంపకుండా వీళ్ళు తీసుకున్నప్పుడు ఒక జీవో తీసుకొని వచ్చి డిప్యూటీ మేయర్ని పంపిస్తున్నారంటే ఇంకా రాజ్యాంగం ఎక్కడుంది? ప్రజాస్వామ్యం ఎక్కడుంది? విలువలు ఎక్కడున్నాయి? అక్కడ అంటే ఎంపికలో కూడా రాజకీయం చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. దీంతో ప్రత్యక్షంగా వాళ్ళే ప్రజాస్వామ్యానికి
ఏ విధంగా గౌరవం ఇచ్చారనేది అర్థమైపోతాం. ఇప్పుడు మునికృష్ణ గారు వెళ్ళి ఏం మాట్లాడతారు? ఏ రకంగా దౌర్జన్యంగా మనం డిప్యూటీ మేయర్ పదవి స్వాధీనం చేసుకోవాలి, మహిళా కార్పొరేటర్ల మీద ఏ రకంగా దాడులు చేయాలి, ఒక్కొక్కరిని కిడ్నాప్లు ఎలా చేయాలి, వాళ్ళని బంధించాలి, బెదిరించాలి, ఆల్రెడీ ఉన్నటువంటి ఈ కార్పొరేటర్లని బెదిరించడము, అక్రమ కేసులు పెట్టడం, ఇలా మనకి లేకపోయినా బలం లేకపోయినా ఒక కార్పొరేషన్ని మన చేతిలోకి ఎలా తీసుకోవాలనేటటువంటి పాఠాన్ని ఏమన్నా చెప్తారు అక్కడికి వెళ్ళి? చూడాలి మరి ఆ విధంగానే చెప్తారేమో. కానీ ఇంత అవమానకరంగా చేస్తున్నారు వీళ్ళు. ఒక మహిళను అవమానించడం కరెక్టేనా ఇది? ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరు దీనికి బాధ్యులు అంటే ఖచ్చితంగా ఇటువంటి అప్రజాస్వామిక చర్యకి ఎవరు బాధ్యులైనా వాళ్ళపైన చర్యలు అయితే తీసుకోవాలి కదా. ఎందుకంటే డైరెక్ట్ గా డెమోక్రటిక్ కంట్రీలో అంటే మేయర్ లేనప్పుడు డెప్యూటీ మేయర్ ప్రస్తావన వస్తుంది నగరపాలక సంస్థలో. అటువంటిది ఇటువంటి నేషనల్ వైడ్ జరుగుతున్నటువంటి కాన్ఫరెన్స్ కి కనీసం ఇన్ఫర్మేషన్ లేకపోవడము, అట్లాగే తిరుపతిలో మొదటి పౌరురాలు మేయర్ అంటే అంతేనా మేడం? అంతే. అట్లాగే జీవో విడుదలలో మేయర్ పేరు లేకుండా డిప్యూటీ మేయర్ ని ఇవ్వడం అంటే ప్రభుత్వ జీవో ఆ విధంగా వస్తే ఇంకా ఎక్కడ డెమోక్రసీ? ఇప్పుడు మామూలుగా ఇటువంటి కాన్ఫరెన్సెస్ కి కమిషనర్ గారు పంపించడమో ఏదో జరుగుతుంది, కానీ డైరెక్ట్ గా ప్రభుత్వం నుంచి జీవో రావడం ఎంపిక చేసుకొని, సో ఈ నిజంగా దీన్ని చాలా అంటే డెఫినెట్లీ చాలా బాధాకరం. ఇది బాధాకరం. ఒకటి అసలు వీళ్ళేనా ప్రజాస్వామ్య పరిరక్షకులు, రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్ళు? స్థానిక సంస్థల పాత్రలు ఉండాలని ఈ మహానుభావులు వెళ్ళి అక్కడ ప్రసంగాలు మాట్లాడతారు, ఆ వర్క్ షాప్ లో పాల్గొంటారు. ఆ టాపిక్ కూడా అలాగే ఉంది మళ్ళీ అబౌట్ డెమోక్రసీ అనేసి, ప్రజాస్వామ్యం గురించి దాంట్లో క్లియర్ గా రాసుకొచ్చారు అసలు ఏంటి ఈ కార్యక్రమం అనేది. ఏంటిది? Constitutional strengthening local bodies, the role of urban local bodies in strengthening constitutional democracy and nation building anta. National building. Idi. Right. Thank you, madam. Suresh garu. Right. Thank you, Ishwar. Yes, thank you, ma'am. Yes. దాని పేరే రాజ్యాంగము, ప్రజాస్వామ్యం, దేశ నిర్మాణంలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర. దానికే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజాస్వామ్యతంగా ఎన్నికైనటువంటి మేయర్కి ఆహ్వానం పలకట్లేదు. ఏదైతే దొంగదారిలో అడ్డదారిలో ఉన్నటువంటి చెప్పండి. ఇంతకు ముందు లోకేష్ గారు మాట్లాడినాం కదా, సైకో ఎవరు సైతాన్లో చెప్పాలి. ఇప్పుడు ఇది సైతాన్ ప్రభుత్వం చెప్పాలంటే పట్టి పీడిచ్చేస్తుంది. సంవత్సర కాలంగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి సైతాన్గా మనం చెప్పాలి. రెండోది ఏంటంటే సార్ డిప్యూటీ మేయర్ని పంపడంలో ఎవరు అభ్యంతరం లేదు, కానీ మేయర్ను కూడా పంపచ్చు. ఎందుకంటే మీకు గుంటూరులో చూస్తే మేయర్ డిప్యూటీ మేయర్ ఇద్దరిని పంపారు. ఒక మున్సిపాలిటీ నుంచి మరి ఇద్దరిని పంపినప్పుడు మరి ఇక్కడ మీరు డిప్యూటీ మేయర్ని పంపుతున్నప్పుడు మేయర్ని ఎందుకు పంపట్లా అంటే కారణం ఏంటి? మేయర్ బీసీ, మేయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మహిళ బీసీ, మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకని మేయర్ని పంపకుండా డిప్యూటీ మేయర్ని పంపుతున్నారు. అది కూడా ఇది ప్రజాస్వామ్యం రాజ్యాంగం గురించినటువంటి గొప్ప కార్యక్రమానికి ఏది మన ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధంగా బస్సులోంచి లాక్కొచ్చి కార్పొరేటర్లు లాక్కెళ్ళారు కదా, ఆ విధంగా ఎన్నికైనటువంటి లెసన్ చెప్తారా వర్క్ షాప్ లో? చెబితే మిగిలిన రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటాయి. ఎందుకంటే అడగాలి రేపు పొద్దున అయ్యా తిరుపతికి మేయర్ లేరా, డిప్యూటీ మేయర్ గారిని ఎందుకు పంపించారు? సబ్జెక్ట్ ని వదిలేసి వేరే ఒక చిన్న విషయం మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, అంటే ఇండైరెక్ట్ గా సాక్షి మీదనే చెప్పారు అనుకుంటున్నా, ఒక చిన్నది వినిపిస్తాను. రాజకీయ పార్టీ టీవీ పెట్టుకోలేదు, ఇది చెప్దామని రాజకీయ పార్టీ ఇంత బరిదిగించి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో మళ్ళా మేనేజ్మెంట్ కి పోయే పరిస్థితుల్లో లేరు. కానీ ప్రజల్లో కన్ఫ్యూజన్ చేయడానికి లేకుంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి పనికొస్తాయి. సార్ ఒక చిన్న ప్రశ్న అడగాలి నేను. చంద్రబాబు నాయుడు గారి ఈయన ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు సాక్షి గురించి మాట్లాడుతాం అనుకుందాం సార్. ఇండియాలో ఏ రాజకీయ పార్టీకి న్యూస్ పేపర్లు టీవీలు లేవా? న్యూస్ టీవీలు లేవా? చంద్రబాబు నాయుడు గారికి లేదు కదా పాపం. చంద్రబాబు నాయుడు గారు ఆయన కనీసం ఆయన చేసే కార్యక్రమాలు నేను కొన్ని పేర్లు చెప్తా, ఉన్నాయా లేవో చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి. ఈటీవీ ఎవరి కోసం పనిచేస్తుంది? ఏబిఎన్ ఎవరి కోసం పనిచేస్తుంది? TV5 ఎవరి కోసం పనిచేస్తుంది? ఇంకా చాలా ఉన్నాయి. బిగ్ టీవీ అని, RTV అని, మా టీవీ అని, మీ టీవీ అని, మా టీవీ, చాలా టీవీలు ఉన్నాయి.
ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నప్పుడు మాకు టీవీలు లేదంటే నాకు అర్థం కాదు. ఇది ఎంత విచిత్రమైన మాట. ఇంకో విషయము, ముందు కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. ఓడే అమ్మ, ఇది జ్ఞానం ఉన్నవాడికి ఎవరికైనా అర్థమవుతుంది. ఆయన చెప్పేదే పెద్ద జోకు, మళ్ళీ నువ్వు చప్పట్లు కొట్టి నువ్వు నవ్వుతున్నావు అంటే నువ్వెంత పెద్ద అజ్ఞాని ఒకసారి ఆలోచించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టే కంటే ముందే సాక్షి ఉంది. ఇది కూడా బేసిక్ చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. అట్లా సాక్షి ఎప్పుడు పెట్టారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ముందే సాక్షి పత్రిక ఉంది, సాక్షి టీవీ ఉంది.